నమస్కారం. అన్‌స్క్రిప్టెడ్ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు ఫణి ప్రసాద్ కటకం గారు. వారు ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. హీ కమ్స్ ఫ్రమ్ అన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్. యాస్ ఎన్ ఎడ్యుకేటర్ ఇన్ హిస్ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్. రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉంటారు. చాలా మంది యంగ్‌స్టర్స్ ని వారు ప్రేరణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. హీ రీచెస్ అవుట్. In fact, he has definitely helped out a lot of people with respect to elections and bringing awareness in that aspect. We want to learn from you. If you can introduce yourself, మీ బాల్యం, విద్య, ఉద్యోగం, దాంతో స్టార్ట్ పెడదామండి. థ్యాంక్ యూ. Right. Thank you, Pari, for welcoming here. I'm very happy working అంటే మీతో అలా కలిసి మాట్లాడడం, ఈ కన్వర్సేషన్ అనేది I take it as an honor for me. ఓకే, సో నా పేరు ఫణి కటకము. నేను నల్గొండ జిల్లా హాలియా మండలం పేరూరు గ్రామం అలాంటి ఒక మరుమూల గ్రామం నుంచి వచ్చాను. కాకపోతే నా అదృష్టం కొద్దీ మా ముందున్న అన్నయ్యలు వీళ్ళందరూ కూడా ఒక చిన్న ఉద్యోగస్తులు కావడం వల్ల నేను కొంత పట్టణంలో చదువుకోవడం జరిగింది. నేను దేవరకొండలో చదువుకున్నాను స్కూలింగ్, తర్వాత నాగార్జునసాగర్ వాళ్ళతో పాటుగా ఉంటూ, అండ్ డిగ్రీ సూర్యాపేట కాలేజ్లో చేశాను, ఎస్వి కాలేజ్లో. నేను ఒక బిఎస్సి ఎంపీసీ స్టూడెంట్ని, ఇంజనీరింగ్ కాకుండా నాన్ ఇంజనీరింగ్. తర్వాత నేను ఎంఎస్సీ మ్యాథ్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 92 to 94లో చేశాను. దట్ ఈస్ వన్ గుడ్ ఏరియా వేర్ మనం ఒక గట్టు మీద నిలబడి చూస్తే ప్రపంచం ఎలా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఉన్నది కాకుండా కొంత ఎదుగుదల నుంచి మన గ్రామాల్లో ఉన్న సిచ్యువేషన్స్ వాటిల్లో ఉన్నవి కాకుండా పట్టణంలో నుంచి నగరానికి వచ్చేసి ఆ నగరంలో యూనివర్సిటీ క్యాంపస్ అనేది మిక్స్ ఆఫ్ అమాల్గమ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్, రైట్. అది కాక సెంట్రల్ సిటీస్ అనేవి నేషనల్ ఇంటిగ్రిటీ కోసం పెట్టిన యూనివర్సిటీస్. అందుకని వీ యూస్ టు హ్యావ్ ఒడిశా పీపుల్, వీ యూస్ టు హ్యావ్ బెంగాలీ పీపుల్, మన తెలుగు వాళ్ళు, Tamilians, like everything was India, a bit of every India was there in that. 2 years నేర్చుకున్నది, మీట్ అయినది, లాట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా అనే దాని మీద ఆధారపడి, అంటే ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ వచ్చేసింది. ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సరే, నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను. తర్వాత ఫ్యాకల్టీగా కాలేజీలలో చెప్తూ అప్పుడున్న డెవలప్ డ్రీమ్స్ ప్రకారం ఫ్యాకల్టీగా, ఎందుకంటే నేను మ్యాథ్స్ టీచ్ చేసే కాబట్టి కంప్యూటర్ టీచ్ చేసినప్పుడు దెన్ ఐ గాట్ సమ్ ఆపర్చునిటీ. ఓకే, డెవలప్మెంట్లోకి వెళ్ళాలి అని డెవలప్మెంట్లోకి వెళ్ళాలి జరిగింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఫర్ వన్ లైన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ దట్ నాన్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్, నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ కూడా చక్కగా ఐటీలో ఫ్లోరిష్ అవ్వచ్చు. ఐ హావ్ స్పెండ్ 26 years ఆఫ్ ఐటీ, స్టిల్ కంటిన్యూయింగ్. సో ఏ రకమైన అంటే మనకు చిన్న లాజికల్, మన కొత్తగా లర్నింగ్ యాటిట్యూడ్ ఉంటే, కంటిన్యూస్ లర్నింగ్ మీద బిలీఫ్ ఉంటే మాత్రం ఎనీబడి కెన్ గెట్ ఇన్ టు ఎనీథింగ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ గాట్ ఇన్ టు నార్మల్ మ్యాథ్స్ నుంచి ఐటీకి రావడం జరిగింది. సో ఆ రకంగా 26 years ఆఫ్ ఐటీ డెవలప్మెంట్. ఒక 2-4 సంవత్సరాలు అలా యూఎస్ లో గడిపి వచ్చాం, H1B కన్సల్టెంట్ గా, మైక్రోసాఫ్ట్, రెడ్మండ్ అలాంటి కంపెనీలు చెప్పుకోవడానికి 2-3 పనిచేసి వచ్చాం. ఓకే, సో మనం చేయాల్సింది చాలా ఉంది. యాజ్ అన్ ఎడ్యుకేటర్ నేను గవర్నమెంట్ కాలేజీలో, స్కూల్స్లలో, కాలేజ్లలో అండ్ ఈవెన్ పీజీ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్స్ లో చదువుకునేసరికి ఐ హావ్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ దట్. అరే, మనం మళ్ళీ వీ నీడ్ టు గివ్ బ్యాక్. ఈ రోజులలో మన పిల్లలకి మనం డబ్బులు కొడుతున్నప్పుడు అర్థమవుతుంది మనం ఎంత విలువైన ఎడ్యుకేషన్ ని చాలా ఆసాన్గా సాదాసీదా ఎకానమీలో మనం తీసుకురాగలం. అంటే మనకు అందించారు, అంటే గవర్నమెంట్ హ్యాస్. సో దట్స్ వై వెన్ ఐ పే టాక్సెస్ ఐ పే ప్రౌడ్లీ. చాలా మంది వైనింగ్ అవుట్ ఉంటుంది, నేను పే చేయాలి, బట్ ఐ డోంట్ వైన్ అబౌట్ మై పేయింగ్ టాక్సెస్. ఐ lavishly pay taxes to country because that's how people grow. We give back. So this is my giving back. So coming back to ఇప్పుడున్న, అంటే నేను మీతో ఈ కార్యక్రమం చేయాలని ఎందుకు అనుకున్నానంటే, మేజర్గా అన్లిమిటెడ్ అడ్మిషన్స్ ఇన్ ఎడ్యుకేషన్. గ్యాప్ పాయింట్ ఏంటంటే, నా పర్సెప్షన్ లో ఏమర్థమైందంటే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే నేను ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళను. రేపు నా పిల్లలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదంటే, నన్ను ఒక అనాథాశ్రమంలోనో లేకపోతే 2 bedroom ఫ్లాట్ లోనో పెట్టకుండా ఉండాలి అంటే, ఐ థాట్ ఓకే, ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు ఇంప్రూవ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఏ రకంగా చేయగలము అంటే, నా పరిధి ఏమిటి, వాట్ ఈస్ మై స్కోప్, వాట్ ఈస్ మై పర్పస్. అప్పుడు ఆ డెసిషన్కి వచ్చినప్పుడు మనం హౌ డు వి ఐడెంటిఫై. సి, ప్రాబ్లమ్ ఈస్ సింపుల్, infrastructure, we need to improve infrastructure, but there are 1,000 kinds of solutions for that. So I took one or the choose which are in my scope, which I'm going to discuss. Okay, perfect. Fani garu, I must appreciate you andi. Meeru out of your own volition you've reached out to me, and not many people do that with the genuine intention. There are a lot of people who reached out to me during the elections for other reasons. Okay, but you have called me and you wanted to discuss policy, and you don't know how rare that is. You wanted a core subject, especially education. Education is also very close to my heart because it forms the foundation.
ఎడ్యుకేషన్ సరిగ్గా లేనందువల్లనే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న సమస్యలన్నీ కూడా మళ్ళీ దానికి మనం ముడిపెట్టొచ్చు అనేది నా గట్టి నమ్మకం. సో లెట్స్ హ్యావ్ ఎ బ్రాడ్ డిస్కషన్ ఆన్ యువర్ థాట్స్ అబౌట్ ఎడ్యుకేషన్. కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ ఓవర్ హాల్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా మనం న్యూస్ లో వింటున్నాము. అండ్ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ ఆల్సో దానిపైన కమిటీ వేశారు. కమిటీ హాస్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ and I'm Awesome. very closely following it. So Appreciate that, Pari, bringing that. I know you are a very detail oriented guy and not policy. I want to have some inputs there also. okay. బట్ నేను నా పర్సనల్ జర్నీలో నాకు అర్థమైందంటే మామూలుగా మనం ఐటీ సాఫ్ట్వేర్ లో పనిచేస్తూ కొంచెం పాష్ గా తిరుగుతున్నప్పుడు స్కూల్స్ కి వెళ్ళి పిల్లల్ని ఎవరినైనా ఎంకరేజ్ చేయాలి అన్నది నాకు అనిపించింది. సరే, లైక్ గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్ళాలి అంటే వాడికి కొంత సపోర్ట్ ఇస్తే, వాడికి ధైర్యాన్ని ఇస్తే, దెన్ హీల్ బికమ్ లైక్ ప్రాబబ్లీ ఇప్పుడు నేను కూడా ఒక గ్రామం నుంచి ఒక యూఎస్ వెళ్ళి రావడం అనేది ఒక డెఫినెట్లీ ఒక జనరేషన్ లో ఒక సమ్ కైండ్ ఆఫ్ వెల్త్ వి బాట్ ఇట్, సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వి బాట్ ఇట్, సమ్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ వి బాట్ ఇట్. ఇది జరగాలి. సో అండ్ నార్మల్ గా ప్రైవేట్ స్కూల్స్ లలో చాలా ఉంటుంది, బట్ గవర్నమెంట్ స్కూల్స్ లలో కానీ అనేది ఒక రకమైన మనం నార్మల్ ఫ్రేమ్ వర్క్, పిల్లలు పల్లెటూళ్ళలో ఉండే భయాలతో మిత్స్ తో ఉంటారు, కొంత అపోహలతో ఉంటారు. ఆ అపోహలను మనం క్లియర్ చేయాలన్నట్టుగా నేను వెళ్ళి వాళ్ళకి రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఉంది పిల్లల్ని, లేదా సర్వేల్ స్కూల్స్ వాటికి ట్రై చేయడం, అలా సరదాగా వాళ్ళతో ఏదో వీకెండ్ గడపడం అనేది, ఒక సాటర్డే వెళ్ళడం, ఒక గంట కూర్చొని వాళ్ళతో జోకులు వేసుకుంటూ ముచ్చట చెప్తూ ఒక పాఠం చెప్తున్నట్టు కానీ నా జర్నీ చెప్పడం వల్ల ఒరే మీలాగా నేను కూడా వెనుక బెంచ్లో ముందు బెంచ్లో కూర్చుని ఇట్లాంటి స్కూల్స్ నుంచి వచ్చాను, బట్ నేను కారు కొనుక్కున్నాను, నేను ఇల్లు కొనుక్కున్నాను అని వాళ్ళకి ధైర్యంగా చెప్పడం అనేది, ఏదో నేను కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను వాళ్ళకి చూపించడం కాదు. ఓహో, అయితే మేము కూడా ఇలాంటి పరిస్థితుల్లోంచి అలా రావచ్చు, పాసిబిలిటీస్ అది లిస్ట్ అవుట్ చేయడమే నా ఉద్దేశం. సో ఆ రకంగా వెళ్తున్నప్పుడు నేను ఒక రోజు సాటర్డే పాఠం చెప్తున్నప్పుడు సడన్ గా ఆడపిల్లలు, మగ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు సడన్ గా బెంచ్ మీద తల వాల్చేసి పడుకున్నారు. ఏంటి, ఎందుకు ఇలా పడుకున్నారు, నేను పాఠం చెప్తుంటే వినలేదు శ్రద్ధగా అనుకున్నాను. వాళ్ళని తర్వాత కదిలిస్తే అప్పుడు హెడ్ మాస్టర్ చెప్పి ప్రాబబ్లీ అమ్మాయి కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. సరే మనం పక్క తీసుకెళ్ళి వాటర్ అవి తెచ్చి, ఏంటంటే రాత్రిపూట అన్నం లేదు, రాత్రి డిన్నర్ లేదు, పొద్దున్నే ఆ లంచ్ పెట్టిన దాకా వెయిట్ చేయాలి వాళ్ళు. ఆ లంచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 12:30 పెట్టే మధ్యాహ్న భోజనం పథకం కింద అన్నం పెడుతుంటే స్కూల్స్ భోజనశాలలు అయినాయి అవి. ఆ భోజనం కోసం ఎదురు చూస్తుంది. మరి నేను అనుకున్నాను అసలు పాఠం ఏం అర్థమవుతుంది, 3 గంటల పాఠం ఆకలితో ఉన్న నాకు మనమే ఆ షూస్ తో పెట్టుకుంటే మనకు కొంచెం చిన్న ఇన్కన్వీనియన్స్ ఉంటేనే వీఆర్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్. పిల్లలు అంత ఆకలితో ఎలా ఉండగలుగుతున్నారంటే దట్స్ సో దెన్ ఐ థాట్ ఆఫ్ సమ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని ఒకటి ప్రైవేట్ గా మనం ఫ్రెండ్స్ ని అంతా కలిసి స్ప్రౌట్స్, కొంచెం జాగరీ, అలా చిన్నవి ఓన్లీ ప్రేయర్ లోనే ఇట్లా 2 చేతుల్లో పిడికిల్లో పెట్టేసి పేపర్లు గీపర్లు అంటే మళ్ళీ చిన్నది ఒక మంత్లీ ఒక 100 స్టూడెంట్స్ కి మంత్లీ 7,500 రూపీస్ పెట్టి బ్రేక్ఫాస్ట్ కొన్ని నెలలు మేము సప్లై చేయగలిగాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు సప్లై చేయగలిగాం ఒక స్కూల్ కి, పర్టికులర్ ప్రైమరీ స్కూల్ కి. అండ్ దట్ వర్క్ వెరీ వెల్. దెన్ ఐ వాస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈ స్కీమ్ అంటే ఈ చిన్న ప్రయత్నంలో ఐ వాస్ మీటింగ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. సడన్ గా నేను ఒక పిల్లవాడిని, వాడు 3వ క్లాస్ లో ఉండాల్సిన పిల్లలాగా లేడు, ఏంట్రా నువ్వు 5వ క్లాసు 6వ క్లాస్ లాగా ఉన్నాడు. వాడు ఏంట్రా చూస్తే వాడు కర్ణాటక నుంచి వచ్చిన మైగ్రేషన్ పిల్లవాడు. వాడికి మామూలుగా పిల్లలు కర్ణాటక నుంచి మైగ్రేషన్ వర్కర్స్ వచ్చిన వాళ్ళ పిల్లలంతా వాళ్ళు చదువు లేక, అదిగా మన కరీంనగర్, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి కొంతమంది పిల్లలు వచ్చేసి వీళ్ళందరూ ఏంటంటే బ్రోకెన్ ఎడ్యుకేషన్ అంటే డ్రాప్ అవుట్, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఇనిషియల్ స్టేజెస్ లో 1st, 2nd క్లాస్లలో వీళ్ళు మూవ్ అవుతూ ఉండేసరికి మైగ్రేషన్ వర్కర్స్ తో పాటుగా, మైగ్రేషన్ వర్క్ తో పాటుగా వాళ్ళకి ఆ స్కూళ్ళలో గ్యాప్ రావడము, వాళ్ళు మనుషులుగా అంటే ఒక పిల్లలుగా ఉన్నారు కానీ వాళ్ళకి ఏం చదువు రావడం లేదు. వాళ్ళని హూ ఇస్ ద వీకెస్ట్ క్యాండిడేట్, వీడికి ఎందుకు రాయడం రావట్లేదు, 5వ తరగతి వచ్చిన ఎందుకు తెలుగు రాయడం రావట్లేదు అని నేను వరి అయినప్పుడు దెన్ ఐ అండర్స్టూడ్ దర్ బ్యాక్గ్రౌండ్ దిస్ బ్రోకెన్. అది వాళ్ళు ఏదో వచ్చి కాలేజ్ స్కూల్లో కూర్చుంటున్నారు ఎందుకంటే మధ్యాహ్న భోజనం ఉంటుంది, ఏదో వచ్చినంత వస్తుంది చదవండి. నాకు అనిపించింది ఏంటంటే అలాంటి పిల్లల్ని మనం లెట్స్ సే దాన్ని బ్రోకెన్ యూత్ అందాం, ఒక ఫర్ ద సేక్ ఆఫ్ నామినిక్లేచర్. సో ఈ బ్రోకెన్ యూత్ వల్ల ఏమైందంటే వాళ్ళు స్కూళ్ళలోకి వచ్చిన కొన్ని రోజులు బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టినా, నేను స్కూల్ డ్రాప్ అవుట్ లో మళ్ళీ ఎత్తుక్కొని వాళ్ళందరినీ వాళ్ళు ఎందుకు రావట్లేదు పిల్లవాడని మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఒక 2 రోజులు రాగానే ఆ పక్క ఉన్న పిల్లలు వీడిని తెలియకుండానే ఒక ఆట పాటించడం, ఏదైనా రాకపోతే టీచర్ మాట ఏదా నీకు అది కూడా అర్థం కాలేదా అనగానే వెంటనే పగవాళ్ళు నవ్వేసరికి వీడు ఫీల్ అయిపోయి నా ఏజ్ గ్రూప్ కాదు అంటే ఈజ్ అనేబుల్ టు అడ్జస్ట్ ఇన్ దట్ స్కూల్. ఆ ఏజ్ లో వీడు ఆల్రెడీ ఈస్ గ్రోన్ అప్ అవుట్ ఆఫ్ 3rd class or grown up out of 5th class, then but he is made to sit down there. So ఒక 4 రోజులు లాగానే then he finds some reason to not to come to school. Then he becomes broken youth. కంప్లీట్ గా ఆ కన్వేయర్ బెల్ట్ అనే ఎడ్యుకేషన్ కన్వేయర్ బెల్ట్ లోంచి బయటపడిపోతాడు. That guy becomes a
స్టాండర్డ్ వర్కర్ ఫర్ మంచి ఎక్సలెంట్ పే అవుతాడు. ఎవరికి? లో కాస్ట్ సిస్టమ్స్ రెస్టారెంట్స్ కానీ, ఈ మన డాబాలు కానీ ఇలాంటి వాటిల్లోకి, లేదా అలాంటి వాటిల్లోకి వాడు ఒక వర్కర్ అవుతాడు అండ్ లో వేజెస్ వర్కర్ అవుతాడు. జనరల్ అలాంటి వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి? మనం మామూలుగా 8-9 అవర్స్కే మనం గోల పెడుతున్నాం, కానీ అక్కడ 12 అవర్స్ స్టాండర్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, 14 to 16 అవర్స్ ఎక్స్టెండ్ అవుతాయి. అండ్ దే స్లీప్ ఓవర్ దేర్ ఇట్ సెల్ఫ్. ఆ రెస్టారెంట్స్ లో మనం చాలా మంది చూస్తాం, బీహార్ నుంచి వచ్చిన యువత కానీ, ఇట్లాంటి మైగ్రేటెడ్ వర్కర్స్ కానీ మన. సో వీళ్ళందరూ ఏమవుతారంటే నౌ దట్ గై ఇస్ అ ఫ్యూచర్ వర్కర్ ఆఫ్ స్లేవరీలోకి వెళ్ళిపోతాడు. లో వేజ్ ఇలాంటి వాళ్ళు లో వేజ్ వర్కర్ అవుతారు. అండ్ మేజర్ గా వీడు ఒక స్లేవరీకి వెళ్ళిపోతాడు, బాండెడ్ లేబర్ కి తెలియకుండా వెళ్ళిపోతాడు. దట్ డజంట్ నీడ్ టు బి ఎ బాండ్ ఓవర్ ఇట్. దెర్ ఇస్ ఎ బాండ్ థ్రోన్ బై ది సొసైటీ ఆన్ దెమ్ దట్ ఇట్ జస్ట్ దే గోయింగ్ టు స్టక్ దేర్. బికాస్ ఎడ్యుకేషన్ లేదు, చదవడం రాయడం కూడా సరిగా రాదు, పేపర్ చదవడం రాదు. దెన్ హీ బికమ్స్ ఏ, అదే నేనేమంటానంటే ఒక విజువలైజేషన్ లో ఒక బ్రోకెన్ గ్లాస్ పీస్ లాంటివి అవన్నీ పరుచుకొని ఉన్న సొసైటీలో ప్రజాస్వామ్యం అనే ఏనుగు ధైర్యంగా నడుచుకుంటూ రాలేదు. నేను ఈ విషయం నేను చేవెళ్లకి ఎంపీ కంటెస్టెంట్ గా చేసినప్పుడు 2024లో ఏదో మనం ఉద్ధరిస్తామని కాదు, గెలుస్తామని కాదు అని, కానీ అసలు అండర్స్టాండ్ ద ప్రాసెస్. అసలు ఏంటి, ఎందుకు ఒక సచివులైన వ్యక్తులు, క్లీన్ పొలిటీషియన్స్ ఎందుకు రావడం లేదు అని నేను ప్రయత్నించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ డాక్యుమెంటేషన్, లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ వాజ్ దేర్, లాట్ ఆఫ్ రెడ్ టేపిజం ఓవర్ దేర్. ఒక నలుగురు మనుషులు ఉంటే గానీ మీరు ఎలక్షన్స్ లో నామినేషన్ ఇస్తే సరిపోదు. ఈవెన్ ఆ ప్రక్రియని ఎప్పుడు అటెండ్ అవుతూ ఉండాలి, వాడి దగ్గర రసీదులు చూపిస్తుండాలి, తహసీల్ ఎలక్షన్ కమిషన్. అదొక ప్రో రిచ్ ప్రాసెస్. అదొక చిన్న లైన్ పెడతాను. ఐ నో వి వాంట్ టు బి ఇన్ ఎడ్యుకేషన్, ఐ డోంట్ వాంట్ టు గో టు దేర్, బట్ ద పాయింట్ ఈస్ దేర్ ఆర్. సో నాకేంపించిందంటే, సరే నేను ఒక ఆర్కిటెక్ట్ గాను, డిజిటల్ ఆర్కిటెక్ట్ మనం తెలుసుకున్నాను, అరే ఇదంతా డిజిటలైజేషన్ చేయొచ్చు. ఒక ఆపర్చునిటీ కూడా నేను చూసాను. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ పాసిబుల్ దేర్ టు డోంట్ నీడ్ టు గో దేర్. డాక్యుమెంటేషన్స్ అన్ని క్లీన్ ఆన్లైన్ చేసేయచ్చు. బికాస్ ఐ డన్ సమ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఫ్రమ్ టెక్ మహీంద్రా స్టైల్ ఆఫ్ ఇట్. సో ఐ థింక్ ఇవన్నీ కూడా వర్కబుల్ సొల్యూషన్స్. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ అనేది ఇంకా 1953 లాస్ పట్టుకోను, లేకపోతే 1980s లో ఉన్న పేపర్ వర్క్ నే బిలీవ్ చేస్తుంది. దట్స్ ద టేక్ అవే పాయింట్ ఫ్రమ్ మై ఎలక్షన్ పార్టిసిపేషన్. ఫస్ట్ యాజ్ ఎ ప్రొసీజరల్ పార్ట్. సెకండ్ పార్ట్, ఆన్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే, నేను ఫస్ట్ మేనిఫెస్టో పెట్టాను, ఇవన్నీ నేను అరేంజ్ చేశాను. బట్ నేను అనుకున్నాను, నేను ఒక క్లీన్ క్యాండిడేట్, నేను కరప్షన్ డబ్బులు ఇచ్చిన కోట్ల రూపాయలు ఎదురుకున్నా నేను తీసుకోలేను, కానీ నేను ఎందుకు గెలవలేకపోతున్నాను అనే క్వశ్చన్ నాకు నాలో మనసులో మెదిలినప్పుడు, నా వెనకాల సంఖ్యాబలం లేదు. డెమోక్రసీ అంటే ఇట్స్ గేమ్ ఆఫ్ నెంబర్స్. సో మన సంఖ్యాబలం ఎందుకు లేదు అని నేను చూశాను. అరే ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు మనం చదువుకున్న వాళ్ళ దగ్గర పోలేవు. నేను లింక్డ్ఇన్ లో పెట్టాను, ట్విట్టర్ లో పెట్టాను, నా రాతలు నేను అంటే మోటివేటెడ్ గా రాశాను. అరే మనం చాలా రోజుల నుంచి ఒక క్లీన్ పొలిటీషియన్ మీ ఎన్నుకోండి అని చెప్పాను. సో దట్ ఎవరైనా సరే ఒక వ్యక్తి క్లీన్ పొలిటీషియన్ వస్తే, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ వస్తే, వాడి ఆలోచన సరైనదైనప్పుడు, వాడు తినడు అని అనుకున్నప్పుడు వాడు ఏదో రకంగా కాస్త మంచి చేయగలుగుతాడు. ఎందుకంటే లాట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఈస్ గోయింగ్ టు ది హ్యాండ్స్ ఆఫ్ దీస్ గైస్ బికాస్ దే ఆర్ బేసికలీ కరప్టెడ్. సో దే డోంట్ వాంట్ టు లీవ్ ఎనీ పెన్నీ టు ది. మరీ అత్యవసరం అయితేనే ఇస్తారు. వాడి కలెక్షన్లలో గెలవాలనో ముందు వైపు చిన్న ఎర కింద వేస్తారు తప్ప అసలు చేపని ఇవ్వడు. అసలు చెప్పని వాడు తినడమే సరిపోతుంది, ఎర్రలే వేస్తుంటాడు మనకి. సో ఇదంతా జరుగుతుంది. దెన్ ఐ వాస్ థింకింగ్, వై am I not getting numbers? యాజ్ ఎ ఫనీ, ఒక ఎంపీగా నిలబడ్డాడు, చదువుకున్న పిల్లగాడు, అందరు చదువుకున్న పిల్లాడు, క్లీన్ పొలిటీషియన్ ఉంటే ఓట్లు వేస్తామని ఊహతోనే ఉన్నాం కదా. చలో ఎందుకు వేయట్లేదు నాకు అర్థమైంది ఏంటంటే, మనకి జనరల్ గా ఒక క్యాండిడేట్ గెలిచాడంటే హీల్ నాట్ గెట్ 100% ఓట్స్, హీల్ గెట్ 40% ఓట్స్. 40 వచ్చిందంటే ఈజ్ సూపర్ మెజారిటీ ఉన్నట్టు లెక్క. సో ఈ 40% లో నాకు అర్థమైంది ఏంటంటే, ఎడ్యుకేటెడ్స్ భిన్న అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటాం. మన ఇద్దరము ఒకే గోల్ వైపు నడుస్తున్నా మన దారులు వేరే ఉండొచ్చు, మన ఆలోచన విధానాలు వేరే ఉండొచ్చు. కానీ ఈ 40% ఓట్స్లలో గ్యారంటీడ్ గా 20 to 30% ఓట్స్ ఒక మాప్ కల్చర్ లో ఓట్స్ వేయబడుతున్నాయి అని నాకు అర్థమైంది. ఆ మాప్ కల్చర్, అది మాప్ కల్చర్ అంటే ఒక గుంపు, ఒక ముఠా మేస్త్రి ఉంటాడు. ఆ ముఠా మేస్త్రి వీళ్ళంతా తీసుకెళ్లిపోయి, ఏగో నా దగ్గర 1000 ఓట్లు ఉన్నాయి, ఈ బస్తీలంతా వేస్తున్నారు, ఈ బస్తీ అంతా నా వెనకాలే ఉంది అని వాడు అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? అదే మనం 10 మంది చదువుకున్న వాళ్ళని వెనక వేసుకుని ఆ మాట అనగలడా? అనలేడు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు రకరకాల ఆలోచిస్తారు, వాళ్ళంతటి వాళ్ళు ఆత్మస్థైర్యం కలిగి ఉన్నారు, ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నాడు. నీ మాట వినొచ్చు, యాజ్ ఎ పర్సన్ గా వినొచ్చు, కానీ నాకు విన్న అభిప్రాయం ఉండొచ్చు, నేను నాకు మనసుతో ఇచ్చినట్టుగా నేను చేస్తాను. కానీ ఇదే అవకాశం ఆ మాబ్ లో లేదు. సో మీరు అర్థం అంటే ఇప్పుడు ఎవరైనా గెలిచిన ఏ పార్టీ వ్యక్తి అయినా కానీ 40% ఎందుకు వస్తుందంటే, హీ ఆల్రెడీ క్యాప్చర్డ్ మాబ్ ఆఫ్ 20 to 30%, which an educated could not do.
context లో is it possible, is it at all possible that the voters, మనం వెళ్ళినప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ వెళ్ళినప్పుడు నాకు ఓట్ వేయండి అని తెలిసినప్పుడు ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే he also knows that an honest politician cannot win. So why? That's what I've heard. Right. Now, I thank you that you raised this point. Yes, yes. నాకు ఇక్కడ ఒక చిన్న ఎక్సలెంట్ టాపిక్ ఉంది. Yeah, I'll come to that. I'll just bookmark that. So is it at all possible that the voter is actually more well informed and more shrewd, okay na sir, and quite intelligent, you know, because ultimately I'll give you a small example and then I'll not name names, and this happened in the past also, but one of my co-contestants, okay na sir, so he calls me up one day and he says ఇట్లా పరి నేను 2 BHK కి అప్లై చేశాను 1 year అవుతుంది ఏం రావట్లేదు అన్నారు. అయితే మరి ఎవరైతే గెలిచిన క్యాండిడేట్ ఉన్నారో పోయి మాట్లాడండి అంటే అసలు 1 year నుంచి తిరుగుతున్నాను ఇంటికి రానివ్వట్లేదు ఏం చేయట్లేదు అసలు దొరకడం లేదు. సో వాట్ వాజ్ హిస్ అజెండా? దట్ కో కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో హిస్ అజెండా వాజ్ ఐ థింక్ ఇఫ్ హీ గెట్స్ హిస్ నేమ్ రికగ్నైజ్డ్ మేబీ హీల్ బి అ ఫ్రంట్ రన్నర్ ఫర్ ఎ 2 BHK. అది యు అండర్స్టాండ్? సులభం. Yeah. స్వలాభం అంటే but who are we to say? Because once we say that the voter is less informed, as you put it, you know, with a different word, I don't think so, sir. I think voter is very, very shrewd, is very calculated. So ఇక్కడ మనం ఓటర్ అనగానే నాకు అర్థమైంది పరిగారు మీరు అన్నది. ఓటర్ ని మీరు ఒక తెలివైన వాడు కానీ ఒక చాలా క్లెవర్ కింద Yes. చూస్తున్నారు. బట్ నేనేమంటానంటే ఆ క్లెవర్ అనేది ఎలా అంటే మనం చిన్నప్పుడు క్లాస్ రూమ్లలో ఎలా ఉంటుందంటే కొంతమంది పిల్లలు తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది అల్లరికి క్వశ్చన్లు అడుగుతుంటారు. ఈ డైవర్ట్ చేసే అసలు పాఠాన్ని ఎక్కడికో తీసుకుపోయి ఇంకొక చోట పెడతారు. రైట్? మనం అట్లనే సొసైటీలో కూడా కొన్ని శక్తులు అలా ఉంటాయి. అయితే నేనేమంటున్నానంటే చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి ఎలక్షన్స్ అయిపోయాక ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని ఏదైనా మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి వాళ్ళని కలిసి ఏం సంగతి అంటే ఏముంది సార్ మా కష్టాలు మాకున్నాయి మాకేం తెలియదు అనే కొంత ఇప్పుడు ఈ మీడియాలు ఇవన్నీ ఆ మూతలో విని ఇప్పుడు మనం ఎలా అయితే మన పిల్లలు చాలా ఎడ్యుకేటెడ్ పిల్లలు బట్ స్టిల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇన్స్టాగ్రామ్. లైక్ ఏదైనా ఇప్పుడు నాకున్న టీన్స్ దే ఆర్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ ఇటు లాక్కొచ్చి మనం చెప్పడం అనేది ఒక ఎడ్యుకేషన్ కానీ టీచర్స్ కానీ మెంటర్స్ కానీ చేయాల్సిన పని ఉంది. అట్లనే వీళ్ళు కూడా వాళ్ళకు కొన్ని మీడియాలు కొన్ని మూతలు మైకులు ఉన్నాయి వాళ్ళ చుట్టూ. దే హ్యావ్ దేర్ ఓన్ voices and talks going on, right? They're not just in quiet. So వాళ్ళని బయటకు తీసి ఆలోచింప చేయాలి అంటే వాడు కొంత స్వతహాగా రావాల్సి ఉంటుంది, మనము కొంత చేయాల్సి ఉంటుంది. మనం ఎడ్యుకేటెడ్ ఈ స్వతహాగా ఎందుకు రాలేకపోతున్నాడు అనే ప్రాబ్లమ్ ని నేను ఐడెంటిఫై చేస్తాను. అంటే నేను దాన్ని ఒక ప్రాబ్లం కింద తీసి అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం, వై ఫనీ ఈస్ నాట్ గెటింగ్ ఓట్స్ లైక్ హెల్, నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎందుకు రావట్లేదు, ఈవెన్ దో ఫనీ ఈస్ ఎ క్లీన్ క్యాండిడేట్ అని నేను ఆలోచించబట్టి నాకు ఇది ఒక రకంగా నా స్వార్థమే అనుకోండి. అందుకు పార్లమెంట్ లో కూర్చోలేకపోయినా మొన్న 2024 అని ఛాలెంజ్ తీసుకున్నప్పుడు ప్రాబ్లమ్ సొసైటీలో ప్రాబ్లం చూస్తుంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా 25-30% ఆఫ్ ఓట్స్ అనేవి ఓవరాల్ 40 మెజారిటీలో 30% ఓట్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. ఎలా ఫిక్స్ అవుతున్నాయి? ముఠాల వల్ల అవుతున్నాయి. ముఠాలు అంటే దేర్ ఇస్ అ స్మాల్ గ్రూప్స్ హీ ఈస్ గ్యాదరింగ్, somebody is gathering the groups and making sure that those groups will definitely vote. అందుకని ఈవెన్ దో ఎడ్యుకేటెడ్స్ ఒక వైపుకి వచ్చినా రాకున్నా అసలు ఎడ్యుకేటెడ్స్ తో సంబంధం లేకుండా పోయింది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్స్ ఆర్ డివైడెడ్, ఎడ్యుకేటెడ్స్ ఆర్ ఇంటెలిజెంట్ అండ్ దే ఆర్ డిస్పారిటెడ్. అంటే ఎలా ఉంటుంది? దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేటెడ్స్ ఆర్ ఫర్ లాక్ ఆఫ్ ఎ బెటర్ వర్డ్ బిజీ. నేను బిజీ అని అన్నాను. ఐ నో బిజీ బికాస్ ఎవ్రీబడి ఇస్ బిజీ. సర్వైవల్ అనేది కష్టం అయిపోయి ఇప్పుడు చూడండి నాకు ఒక 6 months టఫ్ మార్కెట్ వస్తే నేను రాజకీయాలని పక్క పెట్టేసి నా బిల్స్ నేను చూసుకోవాల్సి వస్తుంది. దిస్ ఈస్ కామన్ ఫర్ హ్యూమన్ లైఫ్. సో బిజీ కాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే ఓకే మీరు ఏదో గొడవపడరు బాయ్, మీరు ఏదో డిసైడ్ చేస్తే నేను డిసైడ్ చేసుకుని వేసేస్తాను. బట్ ఒక కాంక్రీట్ ఒక పర్పస్ ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవట్లేదు వాళ్ళు, చాలా ఈజీగా తీసుకుంటున్నాం. అది ఇప్పుడు మనంగా ఒక పొలిటీషియన్ కొంచెం చిన్నగా కాంటెస్ట్ చేసిన వాళ్ళ మనం చూసి ఏమనుకుంటున్నాం, మనం వీఆర్ గోయింగ్ లిటిల్ మోర్ ఇంటెన్స్ టువర్డ్స్ ద చేంజ్. We're touching the surface, sir. We're basically trying to understand the election system. And మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే ఉంటుంది which is about the fact that the ఏదైతే ఈవీఎం బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉందో బ్యాలెట్ లో పైన పార్టీలే ఉంటాయి కాబట్టి any independent candidate is just swiftly going to be pushed Yes, down. yeah. So That's another. electioneering, So electioneering is actually we must accept and acknowledge the fact that Yeah. the system
ఏదైతే ప్రస్తుతం ఫాలో అవుతున్న సిస్టమ్ ఏదైతే ఉందో, ఇట్ వర్క్స్ అగేన్స్ట్ ఏ నాన్ పార్టీ క్యాండిడేట్. Right. And the parties once again are using other tricks in the book. For example, Right. RUPPs ఉంటాయో వాళ్ళని వాడి, అంటే దే యాక్టింగ్ as a proxy for them, and other Hmm. independent candidates ఇంకా కిందికి తోసేయడము, అది and similar names వాళ్ళని పెట్టడము, ఇదంతా పార్ట్ ఆఫ్ ఎలక్షనరీ. ప్రో రిచ్, అది కొంచెం ప్రో రిచ్ అనే చెప్పాలి. అంటే ప్రో పార్టీస్, ప్రో మేజర్ పార్టీస్. ప్రో రిచ్ అని కాదు, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రియలీ అ రిచ్ థింగ్, ఇట్ ఈస్ రియలీ ద పార్టీ. యు మస్ట్ అండర్స్టాండ్ ద బిగ్ పార్టీ, ద స్టేట్ అండ్ నేషనల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో, దే హ్యావ్ కంప్లీట్లీ ఏమంటారు సార్, ఓవర్వెల్మ్డ్ ద పొలిటికల్ స్ఫియర్. ఓకే, సో అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి యాజ్ అన్ ఎడ్యుకేటెడ్, వెన్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ద ఏమంటారు, కమ్ ఇన్ టు ద ప్లేయింగ్ ఫీల్డ్ అండ్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, వాట్ ఎండ్స్ అప్ హ్యాపెనింగ్ ఏంటంటే మీ పేరు కూడా కనపడకుండా చేస్తారు. మీరు వచ్చారు, అండ్ దెన్ వాట్ హ్యాపెన్, సింపుల్ కాన్సెప్ట్, ఫనీ కట్టకం, మీ ఫేస్ గుర్తుంది, మీ పేరు గుర్తుంది. ఇప్పుడు నేను బ్యాలెట్ ముందు, ఈవీఎం ముందు నిలబడ్డా, వెతుక్కుంటా పోవాలి. అనేది తెలుగు అక్షరమాలలో ఎప్పుడు వస్తుంది అదే అనే ఉండదుగా, పోతే అలా కూడా దొరకదు సార్. ఎందుకంటే స్టేట్ అండ్ నేషనల్ పార్టీస్ కి ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్, RUPPs ఆల్ఫాబెటికల్ ఆర్డర్, మళ్ళీ దీన్ I have fought for this, still fighting. I know. So ఈ కాన్సెప్ట్ ఏమవుతుంది అంటే, unless there is an actual ground up movement that is going to overwhelm all this, the parties అన్ని కూడా they are not necessarily welcoming new people అని ఎప్పుడైతే ప్రజల్లో తెలిసిపోతుందో, అప్పుడు ఇండిపెండెంట్స్ కి మళ్ళీ ఇప్పుడు మీరు అన్న విధంగా కొత్త క్యాండిడేట్స్, క్లీన్ క్యాండిడేట్స్, బికాస్ అదర్వైజ్ క్లీన్ క్యాండిడేట్ అనేవాడు దొరకాలి కదా మనకి, ఎక్కడ స్ట్రీట్ పైన కాదు, బ్యాలెట్ లో దొరకడు కదా. బ్యాలెట్ లో ట్రై చేశాను, పీపుల్ హావ్ ట్రైడ్ ఇట్. ఇప్పుడు మీరు ట్రై చేశారు, నేను ట్రై చేశాను, అండ్ దేర్ వర్ పీపుల్, బట్ పాయింట్ ఈస్ technically they've captured all that mob, the lower portions of society, possibly broken along, అంటే more of broken youth they have captured. వాళ్ళు దాన్ని పగడ్బందీగా ఎవరు ఓట్లు వేయించుకోగలరో వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తున్నారు. అది ఏదైతే XY పార్టీ ఆర్ Y పార్టీ, దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఓకే, నెక్స్ట్ టైం ఈ మాబ్ ని ఎలా క్యాచ్ చేయాలి అనేది వాళ్ళు. సో మాబ్ లో అయితే మనం విల్ గోయింగ్ టు ది డీటెయిల్స్ ఆఫ్ దట్. ఆ మాబ్ లో ఉన్న ఒక వ్యక్తి, ఒక పిల్లవాడి మనస్తత్వంతో నేను చూస్తున్నాను. వాడు అసలు మాబ్ లోకి ఎలా ఎంటర్ అవుతున్నాడు, ఎందుకు ఎంటర్ అవుతున్నాడు? బ్రోకెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే తల్లిదండ్రులు మైగ్రేటెడ్ వర్కర్స్ అయినప్పుడు, లేదా ఇతరతర ఆర్థిక కారణాల వల్ల చదువు అనే దాన్ని ఒకసారి బయట పడిపోయిందంటే ఇంకా చదువుకు పనికిరాడు, వాడిగా మొత్తం బ్రోకెన్ యూత్ గానే ఉండిపోదు. కానీ వాడు ఏదైనా మనసు మార్చుకుంటే బ్రిడ్జ్ లేదు, మళ్ళీ కన్వేయర్ బెల్ట్ మీదకి ఒక బ్రిడ్జ్ లాంటి అవకాశం లేదు అని రియలైజ్ అయింది. కాబట్టి ఏమవుతుంటే ఎడ్యుకేషన్ అనేది ఒక ఐలాండ్ అవుతుంది, చుట్టూ నాన్ ఎడ్యుకేటెడ్ అనేది ఇంకో ఐలాండ్ అవుతుంది. ఈ ఐలాండ్ కి సపోజ్ నేను ఒక చదువుకోవడం మానేసి డిగ్రీ దగ్గర మానేశాను, లేదు మళ్ళీ నాకు ఏదైనా చేయాలని ఉంది సంథింగ్ అంటే, దేర్ ఆర్ నో ఆప్షన్స్. దే విల్ ట్రీట్ యూ యాజ్ లైక్ ఓవర్ డన్. నువ్వు చిన్నప్పుడే చదువుకోవాలి అని చెప్తుంటాం మనం. చిన్నప్పుడు ఆ వయసులో ఏం చేసినావు, ఆ వయసులో కుదరలేదు, ఒక మెచ్యూరిటీ లేదు, వాట్ ఎవర్. ఎక్సలెంట్ క్వశ్చన్ మీరు అడిగారు. దీంట్లో నేను పాయింట్ ఏంటంటే, యాక్చువల్లీ తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో టాస్ అని ఒకటి ఉంది, TOSS, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ అని ఒకటి ఉంది. ప్లస్ ఇంకొకటి నేషనల్ లెవెల్లో కూడా ఓపెన్ స్కూల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ అనే NIOS అని ఒక 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్ నేను చూస్తే ఏమర్థమైంది అంటే, అది ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకే ఉపయోగపడుతుంది తప్ప, అంటే వాడు ఒక కొంచెం అవేర్నెస్ ఉండాలి, వెబ్సైట్ ఉండాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవుతుంది. టాస్క్ కూడా కొన్ని స్కూల్స్ లోనే ఉంది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు వాటిని కొంచెంగా వాటిని ఇంక్లూజివ్ మోడ్ లో తీసుకురావడమే అన్లిమిటెడ్ ఎడ్యుకేషన్. సో అన్లిమిటెడ్ అడ్మిషన్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే, అసలు మనం something called unlimited admissions. Unlimited admission, yes, please explain. Yes, throughout the year. Okay. And for all ages. ఇక్కడ అంటే చూడండి, ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, కరెంట్ గా గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏంటి? ఒక చిన్న కమర్షియల్ యాంగిల్ లో కూడా ఆలోచిద్దాం. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఏముంది అంటే, టీచర్స్ ఉన్నారు, దే ఆర్ టేకింగ్ హెవీ ఫ్యాట్ సాలరీస్, సూపర్ సాలరీస్ ఉన్నాయి, కానీ స్కూల్ మాత్రం దయనీయంగా ఉంటుంది. ఏమనంటే ఫండ్స్ లేవంటారు. నేనేమంటుంటే ఫండ్స్ లేవన్నమాట నిజం అనుకుందాం కాసేపు. ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ కరప్షన్ లెవెల్, వాట్స్ హ్యాపెనింగ్ దే, ఒక మాట అనుకుందాం. ఇప్పుడు నేనేమంటున్నా, కొంతమంది చదువుకుని వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మనం ఇంకొకటి కూడా ఆలోచించాలి. వీ హావ్ కమ్ టు ఏ జంక్షన్ ఆఫ్ ఇండిపెండెన్స్. మనం ఒక 80 years దాటి వచ్చాం. స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళుగా దాదాపు అవుతుంది. ఇంకొక 2 decades లో
20 years లో మనం 100 ఏళ్ల స్వాతంత్రం అవుతాం. 100 ఏళ్ల స్వాతంత్రం అనేది చాలా It's a big చాలా ఇట్స్ బిగ్ డీల్ ఫర్ ఎ కంట్రీ. అప్పుడు నేనేమనుకుంటున్నా అంటే మనం 100 ఏళ్లలో అంతా మళ్ళీ ఇదే నిరక్షరాస్యతతో ఇదే బ్రోకెన్ సిస్టమ్ తో వెళ్దామా 100 ఏళ్లలోకి, లేదా దీన్ని కాస్త మెరుగుపరుచుకుందామా? 14-16 ఏళ్లలో వాళ్ళ వయసు ఎలా ఉంటుందంటే అది కొందామా, ఇది చూద్దామా, సినిమా చూద్దామా, ఇట్లా అట్లా తల్లిదండ్రుల రక్షణ సంరక్షణ ఉన్న చోటనే ఇలా ఉంటే మైగ్రేటెడ్ వర్కర్స్ కానీ పల్లెటూర్లలో కానీ పిల్లలకి చదువు వెంటనే అవ్వదు. ఎందుకంటే వాడికి వెళ్ళడానికి చాలా అవగేషన్స్ ఉంటాయి. లైక్ పిల్లలు క్రికెట్ ఆడదామంటారు, ఇంకేదో అక్కడ పోయి ఆడదాం, చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం. కానీ వాడికి 14-16 ఏళ్ళు రాగానే జీవితం, చుట్టుపక్కల డబ్బుతో ఉన్న సమస్యలు ఇవన్నీ మెడ మీదకి వచ్చాక, బాధ్యతలు కొంచెం వచ్చాక, అరే నేను చదువుకోక ఎంత పిచ్చి పని చేసినారా అని చాలా మంది అన్నవాళ్ళు. ఒకటి మగపిల్లల్లో అలాంటిది. ఆడపిల్లల్లో తొందరపడి పెళ్లి చేయడము, 16-18 ఏళ్ళకి పెళ్లి అవడం అనేది సహజమవుతుంది అది. సో అయ్యేసరికి ఈ పిల్లలు వీళ్ళు తల్లులు ఏమో ఒక పిల్లల్ని ఒక దశకు తీసుకొచ్చి వాళ్ళ స్కూల్ పంపిస్తుంటే అరే చదువుకుంటే బాగుండే మనం కూడా ఇంత అని. నేనేమంటున్నా అంటే చదువు అనేది ఒక పిల్లలకి యంగ్స్టర్స్ కి విషయమే కాదు. చదువు అనేది అందరికీ అవ్వాల్సిన ఇది అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక తల్లి ఎట్లా ఫీల్ అవుతుందంటే 10 ఏళ్ళు జరిగి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లవాడు వచ్చేసి నీకేం తెలియదమ్మా అన్నాడు అనుకో, ఆ తల్లికి ఏమనిపిస్తుంది అంటే అది నిజంగా నాకేం తెలియదేమో అని బ్యాక్ సీట్ లో కూర్చుంటే, ఈవెన్ తండ్రులు కూడా కూర్చునే పరిస్థితి ఉంది ఈ రోజులలో ఇంగ్లీష్ మీడియం పిల్లలతో. మనం బీటెక్ చదువుకునే వాళ్ళం కాకపోతే నీకేం తెలియదు నా బయాలజీ అని పిల్లవాడు ఇట్లా పక్కన నెట్టేస్తాడు. కానీ నేనేమంటుంటే ఒక 22 years ఉన్న పిల్లవాడు, నేను 10th class చదువుకోలేదు రా, కానీ ఇప్పుడు నాకు ఏదైనా ఐటీఐ చేయాలని ఉంది, సంథింగ్ లైక్ నేను ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటా, లోకల్ చిన్న రిపేరింగ్, వాడెవర్ మెకానికల్, సివిల్, అన్ని బ్రాంచెస్. వీళ్ళు వెళ్ళడానికి 100 షరతులు ఉన్నాయి ఐటీఐలోకి వెళ్ళడానికి. వీడికి 10th class పాస్ అయి ఉండాలి, బోనోఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి. అవి నేను కూడా అప్లై ట్రై చేశాను. అసలు నేను కెనై అప్లై సాఫ్ట్వేర్ పరిస్థితి ఇలా ఉంది, నాకు డీజిల్ ఇంజన్స్ అంటే ఇష్టము, కొన్ని నేను డీజిల్ ఇంజన్స్ నేర్చుకొని నా కార్ఖానా నేను పెట్టుకుని నా బతకగలనా, రిటైర్ అవ్వగలనా నేను అనుకున్నాను. నేను they said, hey, you're not eligible for so and so reasons and you need to produce XY. Yeah, please go into one reason because I'm curious. సో నేనేం చేశాను అంటే ఈ పాలిటెక్నిక్ ఐటీఐ ఇన్స్టిట్యూషన్ లో నేను చేస్తే నేను ఏమన్నాడు వాడు, నువ్వు 1986 అరౌండ్ లో నువ్వు చేసావు, అంత 10th class వాళ్ళకి ఇవ్వము మేము, ఏదో రీసెంట్ గా 20-30 అంటే జస్ట్ 22-25-30 మ్యాక్స్, అంతకంటే ఏజ్ దాటి వాళ్ళకి ఇవ్వను అన్నాడు. అంటే అప్పటి లోపలే 10th. అదే నేను అడిగాను ఎందుకు ఇవ్వలేదంటే సిస్టమ్ డిడ్ నాట్ అలో మై నెంబర్, స్టిల్ ఐ పుట్ ద లీస్ట్ వన్ అండ్ అప్లై, దే హావ్ ఇగ్నోర్డ్ మై అడ్మిషన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సరే నేను ఎందుకు వాళ్ళతో పోటీ పడ్డాం అని అనుకోవచ్చు మీరు, నీకు ఎందుకు ఈ వయసులో అనే ఒక మాట చెప్తాను. కానీ అదే సజ్జనార్ గారు ఆయన అప్పుడున్న పాలిటెక్ ఐటీఐ ఇన్స్టిట్యూషన్ ఆయన ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, పర్టికులర్ లో ఖాళీలు ఉన్నాయి, మేము సెప్టెంబర్ అయినా ఫిలప్ చేయలేకపోతున్నాం, రండి అని షాప్ దగ్గర నిలబడి అడిగినట్టు అడుగుతుంటే నేను అనుకున్నాను. సో దెర్ ఈస్ ఎ గ్యాప్. ఇక్కడ బ్రోకెన్ యూత్ ఉన్నారు, 3వ తరగతి 4వ తరగతి చదువుకోకుండా, అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఈ 10th class వెళ్ళలేని వాళ్ళు, 10th class కాలేదు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణలో 10th పాస్ అయ్యాడంటే సౌత్ ఇండియాలో వాడు ఇంజనీరింగ్ చేసేస్తాడు, ఐటీఐ వెళ్ళట్లేదు. నేను ఐటీఐ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్ళి అడిగాను, సార్ ఇక్కడ జనాలే రావటం లేదు సార్, పిల్లలకి అసలు లెక్కే లేదు ఈ ఐటీఐ అంటే అని. అరే అదేమిటి, ఇది అద్భుతమైన విషయం కదా. అసలు ఐటీఐ ఏఐ టైంలో అంటే ఈ ఉద్యోగాలు ఊడిపోతూ ఈ రిసెషన్స్ లో ఐటీఐ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ స్టే గివ్ ఫుడ్ ఫర్ అస్, స్కిల్. అది గ్రౌండ్ లెవెల్స్ కి దీని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నా అంటే పీపుల్ కూడా అపోహలు. 10th class అయిన వాడికేమో బీటెక్ కావాలి, 5th class వాడికేమో నువ్వు అడ్మిషన్స్ ఇవ్వవు, tax pays money. Is it possible that because they are not even passing 10th class, అది వాళ్ళు చెయ్యలేరేమో, అంటే వాళ్ళకి మానసిక పరిజ్ఞానం లేదనా, లేకపోతే లేదు, ఈ విషయం నాకు అనిపించింది. దట్ ఈస్ ట్రూ. ఇది మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ బ్రిటిష్ టైంలో పెట్టిన ఎలిజిబుల్ కండిషన్స్ ఈ మాత్రం ఉండాలని. కానీ ఇప్పుడు నేను నా సైకిల్ వేసుకున్నాను, నా 2-wheeler వేసుకున్నాను, పక్కకు పోతే నా దగ్గర ఆ పిల్లవాడు బైక్ సర్వీస్ చేసే పిల్లవాడికి 16 ఏళ్ళు కూడా ఉండవు. సో హౌ ఈజ్ ఈ లెర్నింగ్? ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద రియాలిటీ ఫ్రమ్ ద బుక్ అండ్ ద రోడ్. రైట్. అండ్ మనం క్యూరియాసిటీని ఎలిజిబిలిటీ కింద చూడట్లేదు, మనం పేపర్ వర్క్ చూస్తున్నాం. ఎందుకు పేపర్ వర్క్ చూస్తున్నాం అంటే పేపర్ వర్క్ అనేది ఒక పెయిడ్ సిస్టమ్, టోల్ గేటెడ్ సిస్టమ్. అది నువ్వు చైతన్యలోనో ఎక్కడో జాయిన్ అవి నీ ఫినిష్ చేసుకొని వచ్చి నువ్వు బోనోఫైడ్లు అన్ని చూపించి నువ్వు ఫీజులు అన్ని కట్టావని తెలిస్తే అప్పుడు నేను ఎడ్యుకేటెడ్ కింద ట్రీట్ చేస్తానన్నా. ఇట్స్ ఎ టోల్ గేటెడ్ సిస్టమ్, నువ్వు టోల్ కడితే నువ్వు రావచ్చు. నేనేమంటున్నా అంటే దాన్ని నాకు సర్వీస్ రోడ్ వేయండి అని అడుగుతున్నా. నేనేమంటున్నా అంటే నా క్యూరియాసిటీ చూడండి, మీరు ఖాళీగా ఉన్నాయి,
మీ ఐటీఐలు ఖాళీ ఉంటాయి. నేను సజ్జనార్ గారికి కూడా రాశాను, సార్ పిల్లలు ఆన్లైన్ బెట్టింగ్ మోసాలు తాగుతున్నారు, లేకపోతే గొడవలు పడుతున్నారు అంటున్నారు, రాత్రిపూట బైక్ రేసింగ్లు చేస్తున్నారు అని మీ బాధ ఉంది. కానీ డిడ్ యూ ఆస్క్ ఎవర్ దెమ్ ఎందుకంత ఐడియల్ గా ఉన్నారు వాళ్ళు? ఎందుకంటే వాడిని ఎక్కడో చోట విరిచి మనం కన్వేర్ బెల్ట్ లోంచి బయట తీసేసినాం. ఎవడైనా బీటెక్ పిల్లవాడు చదువుతున్నవాడు, కొంచెం ఓ మాదిరిగా ఉద్యోగం గోల్ ఉన్నవాడు ఎవడైనా రోడ్డు మీద రాత్రి కూడా బైక్ రేసింగ్ చేస్తూ కనిపిస్తాడా? ఐడియల్ బ్రెయిన్స్ ఆర్ వర్కింగ్ అవుట్, దే ఆర్ క్రియేటివ్లీ షోయింగ్ దేర్ ఐడియల్నెస్. అంటే ఇన్ ఎ వే మోస్ట్లీ పర్సెంటేజ్, there could be exceptions, there could be exceptions, బట్ నేను పిల్లలందరూ బైక్ రేసింగ్ చేస్తున్నారు, రోడ్డు తిరుగుతున్నట్టే అడగండి, వాళ్ళకి పగలంతా ఏం పని లేదు. వాళ్ళని సాయంత్రం బుక్ చేసి కేసు వేయడానికే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ అరే ఎందుకు నాయనా నువ్వు ఇలా ఉన్నావు, వేర్ ఇస్ దట్ గ్యాప్? మీరు అన్నట్టు బ్రోకెన్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ దే కెన్ బి ఐడెంటిఫైడ్, డైరెక్ట్ ఆ బైక్ రేస్ నుంచి ఐటీఐకి అడ్మిషన్ పంపించాలి. నేను అదే అన్నాను, వాళ్ళని పట్టుకొని సార్ వాడికి ఒక ఇంట్రెస్ట్ ఉందని అర్థమైంది, అంటే ఒక మిషన్ గురించి తెలుసు, దాన్ని బ్యాలెన్స్ చేయడం తెలుసు, హీఈస్ ఎక్సలెంట్ గా అని అర్థం. బైక్ రేసింగ్ ఈస్ నాట్ ఈజీ, వి డూ ఎవర్ డూ ఇట్? ఆఫ్ కోర్స్ నాట్. అండ్ ఇప్పుడు ఈ బ్రోకెన్ సిస్టమ్ లో మనం అనుకున్నాం కదా, ఇందాక మైగ్రెంట్ వర్కర్ స్కూల్ తొరిమేస్తే పోయి ఒక పాచి పనులు చేసుకుంటూ బ్లూ కలర్ వర్కర్ గా పనిచేస్తున్న పిల్లలు ఉన్నారు కదా. ఈ బ్లూ కలర్ వర్కర్ పిల్లవాడు రాత్రంతా పగలంతా పనిచేస్తే రాత్రి ఏం చేస్తాడు వాడు? హీ వాంట్స్ టు ఎంజాయ్ హిస్ లైఫ్. ఎందుకంటే మీరు ఒక సూపర్ వీక్ వర్క్ చేస్తే మీరు వీకెండ్ ఎలా ఎంజాయ్ చేస్తారు? Go out, you have fun with your family, go to malls. Naturally, people have that human being instinct. So he wants to drink, he wants to whatever he could do. అలాంటప్పుడు ఒక వల్నరబుల్ చూడండి. ఇంకోటి ఏంటంటే బ్రోకెన్ కండిషన్స్ లో రెండోది గమనించాల్సింది, ఒకటేమో లాంగ్ అవర్స్ వర్క్, రెండోది వాటికి రైట్స్ డినైల్ అనేది వెరీ కామన్ థింగ్. అక్కడ డినైల్ ఆఫ్ రైట్స్ కామన్, బేసిక్ రైట్స్. వాడి కండిషన్స్ కానీ చేతులు తోమి చేతులు పుండ్లు, వాడికి అక్కడ టూల్స్ లేకపోవడం కానీ, ఒక హ్యూమన్ వర్కింగ్ కండిషన్స్ లో వాడిని అబ్యూస్ అంటే ఒక అసహ్యం వచ్చి ఒక రెండు పీకి రెండు తిట్టి కొట్టి చేయించుకొని ఎక్కువ పని చేయించుకొని అడిగితే ఇలాంటి వెర్బల్ అబ్యూస్ అండ్ ఎమోషనల్ అబ్యూస్ ప్లస్ ఫిజికల్ అబ్యూస్, ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది జరిగినప్పుడు దట్ గై ఈస్ ఏ దెబ్బతిన్న మృగం. వాట్ when he comes out in the middle of the night, he sees something glittering out there, he wants to show the same, exploiting nature. ఇది మన వల్నరబుల్. ఇప్పుడు ఎలా అవుతుందంటే చాలా వల్నరబుల్ పట్టుకొని, బికాస్ ఆల్వేస్ హంటింగ్ అనేది వల్నరబుల్ అనేది జరుగుతుంది. డిస్కవరీ ఛానల్ చూసినా అదే తెలుసు. చాలా డెలికేట్ పాయింట్ చెప్తున్నారు సార్ మీరు, చాలా డెలికేట్ ఇది. బికాస్ యువర్ ఐడెంటిటీ, మీరు ఏం చేస్తారంటే ఒక తీగ పట్టుకొని లాగుతున్నారు అన్నమాట. యూఆర్ గోయింగ్ టు రూట్ ఆఫ్ ఇట్. ఒక ఎక్స్‌ప్లాయిటెడ్ పర్సనాలిటీ ఉందనుకోండి, వాట్ ఈస్ హీ గోయింగ్ టు డూ వెన్ హీ గెట్స్ an opportunity? And he will look for the opportunity because he learned that when you kick him somebody, you teach them kicking. In a way, వాడికి చేతనే చోటు వాడు కిక్ చేస్తుంటాడు. సో వాడేమొస్తాడు, బయటికి వస్తాడు, then he'll see what is the vulnerable goal. అది బంగారం గొలుసు కావచ్చు, ఎంతమందిని తీసుకుపోయి మీరు జైల్లో వేసినా he will not change because he'll feel అదొక అచీవ్మెంట్, సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అయిపోతుంది వాడికి. అండ్ ఇప్పుడు ఒక అమ్మాయి, మనం వి నో దట్ బ్రూటల్ థింగ్ హ్యాపెండ్, అసాల్ట్ హ్యాపెండ్ ఆన్ వాళ్ళని ఎన్కౌంటర్ చేసాము. అండ్ వాళ్ళ ఇప్పుడు ఇట్లా అయినా 100 అయినా కానీ 100 ఇంకో 100 అవుతాయి. ఎందుకంటే నోబడీస్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరి గారు, నాకు అంతకంటే జైలు అనేది నాకు పెద్ద విషయమే కాదు, బికాస్ ఐ యామ్ లివింగ్ ఇన్ జైల్ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు యూ డోంట్ మైండ్ టు see a jail which is a different place only. It's not a jail for you. Me, it could be a jail, like ammo manam AC conditions lo unnamu, we going to down level, we don't want to do that, right? Manam aa jail anedi ante sir in extreme conditions desham kosam jail ki velte adi vere vishayam, santosham, but otherwise you don't want to go to jail. But vadiki jeevitame jail kante heenanga unte jail lo moodu kodal pedtara. You understand my dear? Exploitation ni jarugutundi, manam em cheyalem educated ga undi, మనం ఏం చేయలేము. ఎందుకంటే దే ఆల్ మేడ్ దేర్ ఓన్ కాలనీస్. కాలనీస్ ఉన్నాయి, ముఠాలు ఉన్నాయి, వాటిని మనం వెళ్ళి సినిమాలు కాదు కదా, లెట్స్ టాక్ అబౌట్ రియాలిటీ, రైట్? సో నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఆ బ్రోకెన్ యూత్ కి ఎవడైనా రావాలి అనుకుంటే బ్రిడ్జ్ కూడా లేదు. దట్ ఈస్ మై కన్సర్న్. అండ్ యు ఫీల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్ కెన్ బి దట్ బ్రిడ్జ్. అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి అ హాబీ. yes, ఇట్స్ ఎందుకంటే అదే పిల్లవాడు, సపోజ్ మీరు ఇప్పుడు ఆ 14 గంటలు 16 గంటలు పనిచేసిన పిల్లలు, వాడు చూసిన సెల్ ఫోన్, ఎక్సలెంట్ టచ్ ఫోన్ ఉంటుంది వాడి దగ్గర,
ఫస్ట్ థింగ్ హీల్ బై ఈజ్ అన్ ఎక్సలెంట్ టచ్ ఫోన్. అది మంచిగా హీ విల్ లిజన్ టు హ్యూమర్ వింటాడు, కావాల్సినంత పోర్న్ చూస్తాడు, ఎనీథింగ్ వాట్ ఎవర్ హీ లైక్ హీల్ చేసుకో. అంటే ఏంటి, వీ హ్యావ్ కమ్యూనికేషన్ మోడల్స్ రెడీ బట్ డైవర్టెడ్ అయ్యి బ్రిడ్జి లేదు కాబట్టి. ఇప్పుడు మనం వీడిని తీసుకెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర తీసుకుంటే ప్రిన్సిపల్ కింది మీద చూశాడు, ఈ పిల్లని నేను తీసుకోలేను, వీడికి బోనఫైడ్ సర్టిఫికేట్ కావాలి, వీడి టీసీ సర్టిఫికేట్ కావాలి, వీడి మార్క్స్ కూడా వాళ్ళని టర్న్ ఆఫ్ చేస్తుంది. టర్న్ ఆఫ్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ నేనేమంటున్నా అంటే ఐటీఐ షుడ్ బి కమింగ్ టు ది గల్లీస్. ఐటీఐ ఎక్కడో మూలకు పెడితే, నేను గల్లీలో రిక్వైర్మెంట్ ఉంది. నేను ఒక డీసీఎం టొయోటా తీసుకుని పరిగారు, నేను నా మేనిఫెస్టోలో అదే పెట్టాను. నేను ఒక ఎంపీగా అయితే ఏం చేస్తానంటే ఒక డీసీఎం టొయోటా తీసుకొని పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న పాత మిషన్లు ఇవన్నీ పోలీస్ స్టేషన్లో ఉన్న బైకులన్నీ తీసుకొచ్చి అక్కడ పడేసి పిల్లలకి ఇచ్చి, అరే టిఫిన్ పెడతాము, ఇంత బర్గర్ వచ్చిన ఎక్సైటింగ్ పెట్టి ఇవి విప్పండి, మళ్ళీ ఫిక్స్ చేయండి, సింపుల్ ఎక్సర్సైజ్. సో మీరు అంటే ఏ విధంగా అయితే లైబ్రరీ ఆన్ వీల్స్, కోడింగ్ ఆన్ వీల్స్ ఏదైతే ఉందో, మీరు ఐటీఐ ఆన్ వీల్స్ చేద్దామంటారు. ఇట్స్ వెరీ నెసెసరీ సార్. పిల్లలకి స్కిల్ లేదు అని అంటున్నాం. నేను 10th క్లాస్ కావాలి, ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాడు ఐటీఐ రావట్లేదు సార్, వాడు బీటెక్ ఏఐ మాట్లాడుతున్నాడు. 5th క్లాస్ వాడికి నువ్వు ఇవ్వట్లేదు, ఎందుకంటే ఎలా ఉందంటే మన దేశ పరిస్థితి ఒక యంగ్ సిటీ అమ్మాయి లాగా ఉంది. షారుఖ్ ఖాన్ కావాలి, ఎదురుకున్నవాడు నచ్చాడు, పెళ్లి కాకుండానే ఉండిపోతుంది. సార్ మనం ఏం చేయాలంటే నార్మల్ గా రెగ్యులర్ గా పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఒక 3rd క్లాస్ వయసు వస్తుంది, కానీ వాడికి 1st క్లాస్ లో నాలెడ్జ్ ఉంటుంది. వాడు సిగ్గుపడుతున్నాడు, స్కూల్కి రావడం లేదు, రాలేకపోతున్నాడు, తద్వారా హీ స్టరింగ్ ఆఫ్ టోటలీ. వాడికి ఏమంటున్నానంటే ఆఫ్లైన్ అడ్మిషన్ ఇవ్వండి, అతను ఎప్పుడు వస్తే అప్పుడు జాయిన్ చేసుకోండి. స్కూల్లో కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం లేదు, వస్తే వచ్చాడు లేకపోతే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్కూల్లో కూర్చోబెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు సార్, ఎందుకంటే స్కూల్స్ చిన్నవి, మనకేమి విశాలమైన సర్ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో జనరల్ గా 100 మంది పిల్లలు ఉంటే కిక్కిరిసిపోతారు. వీడికి ఏం చేద్దాం, ఆ పిల్లవాడికి ఏం చేయాలంటే, అరే నువ్వు చదువుని ఆ కన్వేర్ బెల్ట్ నుంచి బయటకు వెళ్ళకూడదు, సో వాడిని అక్కడ అందులో ఉంచేసి ఆఫ్లైన్ అడ్మిషన్ ఇచ్చేసి హోమ్ స్కూలింగ్ అని పెట్టండి. అండ్ వాడికి నేర్చుకోవడానికి, ఒరే బాబు నువ్వు మీ నాన్న సెల్ ఫోన్ లేవు, నీకు లింక్ పంపిస్తా, నీ యూట్యూబ్ లో అవే సినిమాలు రీల్స్ చూస్తాను. వాడు 2 ఏళ్ళు కూడా ఉండవు, వాడు రీల్స్ చూస్తుంటాడు. నేను అనుకున్నాను, ఈ మాత్రం రీల్స్ లో ఒక తెలుగు ఇంత 2 ముక్కలు రాయడము చదవడము నేర్చుకోలేమా మనం? ఇంత లెక్కలో రీడ్ రైట్ అర్థమెటిక్ RRR అని చెప్పాను నేను. రీడ్ రైట్ లో ఉన్న R, అర్థమెటిక్ లో ఉన్న R తీసుకొని RRR అంటే గుర్తుంటుందని ఈ సినిమా వచ్చింది ఈ మధ్య. సో RRR is the condition we need to bring everybody to RRR. Read, write and arithmetic. Correct. Yes. సో దీన్ని ఆఫ్లైన్ లో ఏమంటానంటే వాడికి 5వ తరగతికి 10 ఏళ్ళు వచ్చే లోపల వాడికి రీడ్ రైట్ అర్థమెటిక్ అనేది బేసిక్స్ తెలియాలి. దీన్ని మనం ఆఫ్లైన్ ప్రాసెస్ ద్వారా అయినా పోనివద్దు, ఆ పిల్లవాడిని పోనివద్దు. నువ్వు స్కూల్ నుంచి టర్న్ ఆఫ్ చేస్తే హీస్ రన్నింగ్ అవే. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాడిని సైడ్ కి తీసుకొచ్చి కూర్చో, వేరే ఇంకో క్లాస్ ఓపెన్ ఎడ్యుకేషన్ టైప్ లో పెట్టండి. హే నువ్వు స్కూల్కి ఎప్పుడైనా అవ్వచ్చు, యూఆర్ ఫ్రీ. వాళ్ళకి ఏం చేయాలంటే ఈ 1, 2, 3, 4, 5 కాకుండా, ఎందుకంటే వీడికి ప్రతి సంవత్సరం చదవాలి అంటే తప్పు, సంవత్సరం అంతా చదవాలంటే వాళ్ళ వల్ల కాదు సార్. ఎందుకంటే 10 ఏళ్ళు వచ్చిన పిల్లవాడు ఒక వడ్రంగి కొడుకు అయితే వాళ్ళ నాన్నకి సపోర్ట్ చేస్తాడు. ఒక మగ్గం వేసే పిల్లవాడు అయితే 12 ఏళ్ల పిల్ల తండ్రితో పాటు కూర్చొని మగ్గం వడుకుతూ ఉంటుంది, నేర్చుకుంటారు. ఇవన్నీ మన సంస్కృతులు, ఇది చైల్డ్ లేబర్ కాదు. దీన్ని మనం మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే స్కిల్ వస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి తన కుటుంబంలో ఉన్న దాన్ని ఆయన అనుకుంటున్నాడు కూడా, అందరు బీటగా చదువుతున్నారు, నా మగ్గం మేస్తలేడని ఒక అందమైన కళని మనం కోల్పోయినాం. ఇప్పటికైనా మేల్కొని మనం ఏం చేయాలంటే వీటిని ఆ పిల్లల్ని ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ లో వాళ్ళకి వృత్తి ధర్మం ఏదో ఉంటుంది, లేకపోతే ఇంకో వృత్తి ధర్మమైనా ఏదైనా వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదైనా నేర్పుతూ చదువు అనే దాన్ని ఏదో 5వ తరగతి వరకు మొత్తం అన్ని తెలియాలని కాకుండా వాడికి ఒక అమెరికాలో కూడా ఇలాంటి పాస్ టెస్ట్లు ఉంటాయి కదా, సర్టిఫికేషన్ ఆఫ్ పాస్ టెస్ట్ కూడా పెడదామని అనుకుంటున్నాను. ఏ ఏజ్ వాళ్ళైనా కానీ 5వ తరగతి వరకు చదవడం, రాయడము, దేశ భౌగోళిక పరిస్థితులు, కొంచెం మన లిటిల్ బిట్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ ప్రజాస్వామ్యము, ఎలక్షన్లు, అలాంటి ఓటింగ్ అంటే పదాలు నేర్పి ఏం జరుగుతుంది అని ఒక 5వ తరగతి వరకు ఒక కామన్ సిలబస్ చేసి, ఆ సిలబస్ ని స్కూళ్ళతో పాటుగా ఉంటూనే వీళ్ళు కూడా పక్కన ఉంటుందన్నమాట. అంత థిక్ సిలబస్ ఉండదు రెగ్యులర్ గా వెళ్ళేవాడి గల, బట్ వాటికి తెలుస్తుంది. 5వ తరగతి పాస్ అయినట్టుగా ఒక కామన్ టెస్ట్ పెట్టి, ఆ టెస్ట్ ఎప్పుడైనా పెట్టాలి. 365 days అడ్మిషన్, 24/7 ఎవాల్యుయేషన్ అనే ఒక లైన్ తీసుకొచ్చి, నేను ఇప్పుడు ఒక పిల్లవాడు 10 ఏళ్ళు, అదే తరగతి వాడికి 10 ఏళ్ళు వచ్చాయి, 12 ఏళ్ళు వచ్చాయి,
వాడికి 5వ తరగతి సర్టిఫికేట్ కావాలి అంటే మళ్ళీ నువ్వు స్కూల్కి వెళ్ళు చదువు అంటే వాడి పని ఆపుకోనో లేకపోతే వాడి చేస్తున్న వృత్తి నేర్చుకోవడమో లేకపోతే కాఫీ చాయ్ గ్లాసులు అడుగుతుంటే ఆ ఉద్యోగంలో పెట్టి కూర్చొని నన్ను ఎత్తి మీద పెట్టుకొని చదివిస్తానే ప్రభుత్వాలు లేవు మన దగ్గర. మన పిల్లలు కాబట్టి నడుస్తుంది, వేరే వాళ్ళకి నడవదు అది కదా. అది ఉన్న వాస్తవం. మనం అన్ని త్యాగాలు చేస్తున్నాం. అలా త్యాగం చేయడానికి ఎవరు రెడీ? అసలు తల్లిదండ్రులే పట్టించుకోకపోతే త్యాగం ఎవరు చేస్తారు వాడి కోసం? అలాంటి పిల్లల్ని ఏం చేయాలంటే, ఒరే బాబు నువ్వు ఎప్పుడైనా ఒక ట్యూటర్ దగ్గర పోవు, లేకపోతే ఒక ఎన్జిఓస్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఆర్ రెడీ టు హెల్ప్, రైట్? ఎన్జిఓస్ ప్లే మేజర్ రోల్ ఇన్ దిస్. అండ్ మనలాంటి మెంటర్స్ ఉంటారు, వీఆర్ హ్యాపీ టు టీచ్ దెమ్. ఎవరైనా వచ్చేసి రారా బాబు కూర్చోండి, నేను అట్లా ఎంతో మంది ఉన్నారు, రిటైర్ అయిన టీచర్లు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళకు సీరియల్స్ చూస్తూ గడిపేస్తున్నారు వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లో. అంటే నేనేమంటే టీచ్ వన్ ఈచ్ వన్ అని ఒక జమానాలో ఒక కైండ్ ఆఫ్ వచ్చింది, ఒక మూమెంట్ వచ్చింది. బట్ ఆ మూమెంట్ ని నేను ఇన్ ద స్పిరిట్ ఆఫ్ 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా సెంటినరీ సెలబ్రేషన్స్ చేసుకునే ఆ ఉత్సాహంలో అందరూ అక్షరాస్యులై కనీసం 5వ తరగతి వరకు రాయడం చదవడం వచ్చిన పిల్లలు పెద్దవాళ్ళు తేడా లేకుండా ఒక హాబీలాగా చేసేసామనుకోండి. దీనివల్ల ఒక చిన్న ఒక చెప్తాను, తద్వారా యూ విల్ అండర్స్టాండ్ వై am I. ఇప్పుడు ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే ప్రభుత్వం ఏముంటుందంటే, ఎక్స్క్యూజ్ మీ, నా ప్రియారిటీ కాదు, అక్కడ ఆకాశ హార్మయాలు కట్టాలి, నేను స్కై టవర్స్ కట్టాలి, నేను లేకపోతే బొమ్మలు పెట్టాలి, స్టాచ్యూలు పెట్టాలి. నేను అందుకని ఏముంటానంటే, దీన్ని ప్రభుత్వంతో సంబంధం లేకుండా, అంటే లేకుండానే కాదు, ఇంక్లూజివ్ గా వాళ్ళకు కూడా ఇన్కమ్ చూపించాలి. ఇది ఏది ఫ్రీగా ఉండకూడదు. ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, ఫ్రీ అనే పదమే తీసేయాలి. నామినల్ ఫీ. సపోజ్ ఒక పెద్దవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ 100 రూపాయలు ఫీజు కట్టాలి, నేను 5వ తరగతి పాస్ అయిన చదువుకి సంబంధించిన వివరాలు నీ ఇష్టం వచ్చినప్పుడు నేర్చుకొని నెమ్మదిగా నేర్చుకో. 1 సంవత్సరం తీసుకుంటావు, 2 సంవత్సరాలు తీసుకుంటావు, లేదా 3 నెలల ఫీ. కొంతమంది చాలా ఫాస్ట్గా ఉంటారు. ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఉన్నారు, ఏం చదవాలో చెప్తాం. కొంత భారతదేశం గురించి ఈ వీడియోలు చూడు, ఇన్స్టాగ్రామ్ చూడు. ఇన్స్టాగ్రామ్ లో మీలాంటి వాళ్ళు కూర్చొని భారతదేశం ఇలాంటిది, భౌసర్గిక ఉత్తరాన్ని ఇది ఉంది, దక్షిణం ఇది ఉంది అని చెప్తారు. ఆ లింక్ నేను పంపిస్తాను వాళ్ళకి, చదువుకోండి అని. వాళ్ళు మామూలుగా సినిమా చూసినట్టు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినట్టు చూస్తున్నాం. ఎంతో తెలుసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళు. ఇది 5వ తరగతికి సంబంధించిన నాలెడ్జ్ ని చేసుకోలేరా? చేసుకోగలరు. అండ్ తొందరగా వాళ్ళు ఎనీ టైం స్కూల్ కి, నియరెస్ట్ స్కూల్ కి వాక్ చేయడం. తద్వారా ఏమవుతుందంటే, ఒక స్కూల్ ఎండిపోతుంది సార్ ఫండ్స్ లేక. ఇప్పుడు మనము పుష్ చేస్తున్నాం ఫండ్స్ ని. ఏజ్డ్ వాళ్ళకి, ఏజ్లెస్ అంటే ఏజ్ రెస్ట్రిక్షన్ లేకుండా చదువు అనే దాన్ని అందరికీ కావాలి. నీ చదువు వయసులో చూడండి, ఒక మనిషి మీరు గమనిస్తే ఇది ఒక ఎమోషనల్ క్వశ్చన్ కూడా ఉంది పరిగారు దీంట్లో. నేను మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు, అయితే మా ఊళ్ళో నన్ను చూసినప్పుడు ఒక వ్యవసాయ రైతు, ఏం సార్ నా బడిగోలేదు సార్ చిన్నప్పుడు అని అంటున్నప్పుడు అనిపించింది. అతను ఎంతో ఇట్లా నలుగురిలో కూర్చోకుండా అలా వెళ్ళిపోతుంటారు తెలుసా. ఇప్పుడు నేను కనుక మీ అందరికి ఆడి కార్లు ఉంటే నాకు లేదనుకోండి, నేను వెళ్ళిపోతాను. ఆడి కార్ లేదు నాకు, ఏదో మామూలు డిజైర్ తో బతుకుతుంది. నామోషి. ఒక జీవికి మన దేశంలో ఉన్న వ్యక్తికి, అన్నేళ్ళు ఉన్న వ్యక్తికి మనం పంపించేటప్పుడు గౌరవంగా పంపించట్లేదు. ఇట్స్ నాట్ ద హౌ ఈ కమ్ అప్, బట్ హౌ ఈ సెండ్ ఇన్ ఆల్సో మ్యాటర్స్. అతను చదువుకొని ఒక 70 ఏళ్ళ వ్యక్తి కానీ 80 ఏళ్ళ వ్యక్తి కానీ, కొంతమంది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటారు. అట్లీస్ట్ వర్స్ట్ కేస్ 40 ఏళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు, ఆడవాళ్ళు కానీ గృహిణీలు కానీ, వీళ్ళందరూ ఇళ్ళలో మన పనిచేసే పిల్లలు కానీ ఆడపిల్లలు, వాళ్ళందరూ నేను చదువుకున్నాను, నాకు చదవచ్చు, నాకు రాయడం చదవచ్చు అంటే ఆత్మస్థైర్యం వేరు. ఈ ఆత్మస్థైర్యం లేకనే ఆ గుంపులలో చేరుతున్నారండి పరిగారు. ఎందుకంటే మీరు నేను ₹1,00,00,000 పెట్టిన చేరం, ఎందుకంటే మనకున్న ఆత్మస్థైర్యం హిమాలయాలు లాంటివి. వాళ్ళకి లేదు, లోతుగా ఉంది. మనం అది పూడ్చి ఒక మాదిరిగా నేను చదువుకోగలను, రాయగలను, నా పేపర్ ఆ ధైర్యం అనేది రేపు ఎవరైనా ముఠావాడు వచ్చి మనం ఈ మతాన్ని అందరం ఒక దగ్గర రావాలి, ఈ మతం అంతా ఒక దగ్గర రావాలి, పోరా పక్కకని చెప్తారు. ఒకవేళ విన్నా కానీ వాడికి తల వంచరు. ఈ రోజుల్లో చూడండి, ఇంటర్నెట్ 2గా స్ప్లిట్ అయిపోయింది. రిలీజియస్ బిలీఫ్, పోలరైజేషన్ వెరీ ఈజీ when people don't have an opinion by themselves. అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం వల్ల పోలరైజేషన్ తొందరగా అవుతుంది సార్. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఎడ్యుకేషన్ ద్వారా తీసుకురావాలి. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ చాలా లెవెల్ గా తీసుకున్నాం. ఇది ఒక పార్ట్. ఎందుకు నేను అన్లిమిటెడ్ అడ్మిషన్స్ అడిగాను అర్థమైందా? ఎందుకు 24/7 ఎవాల్యుయేషన్? 24/7 ఎవాల్యుయేషన్ ఒకవేళ నేను కూర్చొని చేస్తా సార్, 10 నిమిషాల పని. ఓపెన్ అయ్యే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక స్కూల్కి వెళ్ళి, ఆల్రెడీ మధ్యప్రదేశ్ లో ఒక అతను చేశారట రీసెంట్ గా, సాధం లింక్. వాళ్ళ ఎవాల్యుయేషన్ మొత్తం ఏ చేస్తుంది, పేపర్ రాసిన పిల్లలు రాసి స్కాన్ చేసి పెట్టేసి స్టోరేజ్ పెట్టుకుంటే వాడు మొత్తం కూర్చొని ఇట్లా రాసిన ఎగ్జామ్. ఈవెన్ అంటే నాట్ లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఈవెన్ మూల్యాంకనాలు రాసిన, అంటే ఎనాలిటికల్ క్వశ్చన్స్ రాసినవి కూడా
ఎవాల్యుయేషన్ చేసే పరిస్థితి. ఒక చిన్న క్వశ్చన్ సార్, బికాస్ చెప్ప- ఐ నో, బికాస్ ఇది ఏమవుతుందంటే నవ్ వీఆర్ అంటే క్రాస్ రోడ్స్ అన్నమాట. ఒక సైడ్ ఏమో విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఏఐ దెర్ ఇస్ యాక్చువల్లీ నో లాంగర్ ఎనీ నీడ్ టు స్టడీ ఎనీథింగ్, ఫ్రాంక్లీ. Right. So it's not an unfair question to ask also. Yeah. Other side, because then that's not what you're targeting. What you're targeting is a very delicate matter and a very emotional matter, wherein education thus far has been a barrier creator. మీకు ఎడ్యుకేషన్ లేకపోతే నువ్వు కింద ఎవరైతే ఇప్పుడు those blue collar workers who don't really appreciate their lives, వాళ్ళు ఏమంటున్నారు మీ మాటల్లోనే, నేను చదువుకోలేదు, నేను బడికి పోలేదు కాబట్టి నేను ఉన్నా, అదే నేను బడికి పోయి ఉంటే నేను వేరే లెక్క ఉంటుంటి అనే ఏదైతే అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సబ్మిషన్ ఎక్కువ. మీరేం చెప్తారే సార్ మాకేం తెలుసు, ఈ సబ్మిషన్ చూసారా, దట్ ఈస్ కాజింగ్ దెమ్ టు బి పోలరైజ్డ్. పోలరైజేషన్ కొద్దాం, నేను పోలరైజేషన్ గురించి అనట్లేదు. ఐఎమ్ టాకింగ్ ఎస్పెషల్లీ బికాస్ వీఆర్ అట్ క్రాస్ రోడ్స్ అని చెప్పాను కదా, వెరీ ఒక సైడ్ ఏమో యూ వాంట్ టు యూస్ ద ఏఐ ఏదైతే వచ్చేసిందో ఇప్పుడు ఆల్మోస్ట్ సొల్యూషన్స్ లోకి వచ్చేసిందో దాన్ని వాడి ఎడ్యుకేషన్ ఇద్దామని మీరు అంటున్నారు. ఇంకో సైడ్ ఏంటి అంటే అసలు ఆ ఎడ్యుకేషన్ అవసరం లేని పరిస్థితి ఉంది. బికాస్ ఎడ్యుకేషన్ ఏంటి, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, అంతే కదా. సో ఏముంది అసలు నేను భారతదేశ రాజధాని తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి నాకు? సింపుల్ పాయింట్, నా ఫోన్ ఉంది, నా ఫోన్ లో నాకు అడిగితే మీరు అన్న విధంగా నాకు అదొక ఆన్సర్ వస్తుంది కదా, చెప్తా సిరి చెప్పేస్తుంది. you see the clash of Yeah. friends that is coming, right? So ఆ కాన్సెప్ట్ లో నేనేమంటానంటే we should still say that the real solution, ఎందుకంటే if a government has to do what you're asking, which is about the 365 days admissions with 24/7 evaluations ఏదైతే ఉందో, the only way it is financially viable is with the help of AI. అంతే కదా. The government doesn't have resources to process 365 days admissions. It doesn't have resources to do 24/7 evaluations. అంతే కదా, కరెక్టేనా? Right. ఇక్కడున్న చిన్న చిన్న గృహిణీలకు కానీ ఒక స్కూల్ చుట్టూ, గవర్నమెంట్ స్కూల్ చుట్టూ ఒక 2 కిలోమీటర్స్ లోపల కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు చదువు రావడం అనేది అవసరం, మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తాము, 5th క్లాస్ పాస్, నువ్వు చదువుకున్నావు, నిరక్షరాస్యులు కాదు, నువ్వు ఒక ఎడ్యుకేటెడ్. దాని తర్వాత ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5వ తరగతి చదువుకుంటే ఐటీఐలో అడ్మిషన్ మళ్ళీ అగైన్ ఆల్ ఏజెస్ కి. సో కాల్డ్ ఐటీఐ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, those professionals, the so called blue collar workers are making more money now in the West because there is a heavy shortage of skilled professionals. And especially in the AI context మాట్లాడుతూ ఉంటే సడన్ గా ఇప్పుడు ఏమవుతుంది అంటే, మీరు పోయి పైపింగ్ నేర్చుకోండి, ప్లంబింగ్ నేర్చుకోండి, బికాస్ దట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్. ఒక గ్లాస్ సీలింగ్ ఉండింది, దాని కింద చాలా మంది పీపుల్ స్ట్రగుల్ అవుతున్నారు. వీఆర్ నాట్ పుట్టింగ్ అప్ ఎ బ్రిడ్జ్ టు కమ్ టు దేర్. వాళ్ళు మనకు వచ్చి ఇంక్లూజివ్ గా రావడం లేదు. ఈ లేస్ చూసాక నాకు అనిపించింది అంటే, మనం ఎడ్యుకేషన్ ని టోల్ గేటెడ్ సిస్టమ్స్ చేయడం వల్ల లాట్ ఆఫ్ పీపుల్ తొందరగా కన్వేర్ బెల్ట్ నుంచి బయటపడిపోతున్నారు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ కండిషన్స్. ఎందుకంటే ముందు ఫైనాన్షియల్ డ్రాస్టిక్ సినారీస్ వస్తాయి. చూడండి, ఈ రోజు పెట్రోల్ పొదుపు చేయమంటారు, అంటే వి గో టు రిస్ట్రిక్షన్స్, అన్నోన్ రిస్ట్రిక్షన్స్ ఓన్లీ వెళ్తాం. అంటే టైట్ మనీ అవుతుంది, బడ్జెట్స్, ఫైనాన్సెస్ ఇవన్నీ చాలా తగ్గిపోతూ ఉంటుంటాయి. లైక్ టఫ్ టైం ఉంది తప్ప ఒక అద్భుతమైన శ్రీకృష్ణదేవరాయల కాలం అయితే రాదు మళ్ళీ. ఒక కమ్యూనిటీలో ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో అక్కడ దగ్గరున్న వయోవృద్ధులు, ఇంతకుముందు వయోజన విద్య అనే అద్భుతమైన విషయం ఉంది. నా చిన్నప్పుడులో వయోజన విద్య గురించి చాలా ఎఫర్ట్స్ జరిగాయి. అవన్నీ వాటి చాలా వినేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు వయోజన విద్య గురించి చాలా విన్నాను. ఐ స్టిల్ రిమెంబర్. అది పోయింది, తీసిపారేశారు మధ్యలో, ఎందుకో ఇట్స్ నాట్ గోయింగ్. దాన్ని ఏదో రకరకాలుగా సర్వశిక్ష అభియాన్ కింద మారింది, కానీ వయోజనని చేర్చుకోలేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తొందరగా బెయిల్అవుట్ అవుతున్నారు ఆర్థిక పరిస్థితులు, కాబట్టి తొందరగా వయోజనలు తయారవుతున్నారు. నౌ ఇట్ ఈస్ టైమ్ టు బిల్డ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సర్వీస్ రోడ్ ఎడ్యుకేషన్ కావాలి. సర్వీస్ రోడ్ ఎడ్యుకేషన్, ఐ లైక్ దట్ టర్మ్. టోల్ గేటెడ్ గా మీరు ఎట్లాగో ఎడ్యుకేషన్ కి టోల్ గేట్లు ఉన్నాయి, మేము అఫోర్డ్ చేయలేము, బట్ మాకు సర్వీస్ రోడ్ ఇవ్వండి. దట్స్ ఫెయిర్. అండ్ దిస్ ఈస్ అప్ టు ఎంతవరకు ఇవ్వనట్లేదు, ఐటీఐ వరకు ఇవ్వండి, పారామెడికల్ ఐటీఐ వరకు ఇవ్వండి, ఎందుకంటే మీకు అదే వర్క్ ఫోర్స్ కావాలి, మేక్ ఇన్ ఇండియాలో కావాలి. పారాలీగల్ అండ్ ఐటీఐ ఏదైతే ఉందో, అసిస్టింగ్ సపోర్టింగ్ వర్క్ కావాల్సిందే కదా. మనం అలా ఇవ్వము, వాడు బైపాస్ అవుతున్నా అంటే వాడికి ఏజ్, వాడికి అవసరం ఉంది. సపోజ్ చాలా మంది బ్రోకెన్ పీపుల్ కి పిల్లలు, వాళ్ళు 10th క్లాస్ 15 years వస్తాయి, బట్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండదు. బట్ హీ షుడ్ ఏబుల్ టు, ఒక 3 నెలలు కూర్చోబెడితే వాడు
10th క్లాస్ ప్రైమరీ లెవెల్ రాసుకోగలుగుతాడు. సపోజ్ ఐటీఐకి ఎంత కావాలి అంత ప్రైమరీ లెవెల్ ఉంటే సరిపోతుంది. సపోజ్ యూ వాంట్ టు డూ బీటెక్ అండ్ డూ రిసర్చ్, గో హెడ్ అండ్ ఫినిష్ యువర్ అడ్వాన్స్ సర్టిఫికేషన్ అండ్ దెన్ గో ఆన్. అంటే ప్రైమరీలో పాస్ అయిపోతే మీకు ఐటీఐ ఎలిజిబిలిటీ ఇవ్వండి. అది. ఓకే, యూ హావ్ టు కమ్ అవుట్ విత్ క్రియేటివ్ వేస్ సార్, అంతే. అది లైక్ తెలంగాణ changes ప్రభుత్వం self. ఇప్పుడే ఏదైతే పాలసీ మేము చేస్తాము, మేము అంతా తప్పకుండా ఓవర్ హాల్ చేస్తాము ఎడ్యుకేషన్ సిస్టమ్ ని అంటే ఇలాంటి విధంగా చేయాలి. చాలా మంది పిల్లలు సెల్ఫ్ వాళ్ళు చాలా డిప్రెషన్, 10th క్లాస్ కి డిప్రెషన్, ఇంటర్మీడియట్ కి డిప్రెషన్. మా పిల్లవాడు నీట్ రాస్తున్నాడు, ఏం కాదురా నీట్ అనేది ఎగ్జామ్ అంటే, డోంట్ టెల్ మీ ఆల్ దట్, అంత భాష ఇవ్వద్దంటాడు వాడు నాకు. ఎందుకంటే నాకు తెలుసు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ద Why do you think he says that? Why do you think he says that? things that there's a lot of complex biology, complex physics, complex chemistry he is learning, Right, okay. and the questions are very tricky, and he has got that goal to get that, you know, some నా ఆర్థిక పరిస్థితుల్లో గవర్నమెంట్ సీటే కావాలి అని వాడికి కావాలి, నా గవర్నమెంట్ లో నేను ఎంబీబీఎస్ చేయాలి అని గోల్ ఉండడం వల్ల దానివల్ల ఈస్ గోయింగ్ త్రూ ది ఎనార్మస్ ప్రెషర్ ఆఫ్ ఫినిషింగ్ దట్, బట్ ఈస్ అనేబుల్ టు రీచ్ ఇట్ ఫర్ సమ్ రీజన్. 1 or 2 years అటెంప్ట్స్ ఇచ్చేసాడు, దెన్ రీసెంట్ గా పోస్ట్ పోన్ అయింది. లైక్ ఆల్ దిస్ ఈజీ తీసుకో, ఇట్స్ నాట్ జస్ట్ లైఫ్ అంటే. డోంట్ టెల్ మీ దట్ పోస్ట్పోన్ అవ్వలేదు సార్, క్యాన్సిల్ అయింది. అదే క్యాన్సిల్ సరే. ద పాయింట్ ఇస్ that is also our reality, right? That is also real. వాళ్ళు అవన్నీ మనంగా After so much studies, you know, మీ పిల్లల మీ బాబు లాంటి వ్యక్తి who has dedicated years to it, and then we find out that the paper is leaked. So you realize that is also our బ్రేకింగ్. yeah. So అంటే వీళ్ళందరూ ఆ పిల్లల్లో ఉన్న ప్రెషర్ ఫీల్ కాకు ఇట్స్ ఓకే అంటే వాడంటా, దెన్ హీల్ రివోల్ట్ టు మీ అండ్ సే ప్రెషర్ ఫీల్ కాకు ఏంటి, ఐఎమ్ గోయింగ్ త్రూ ద ఫర్నెస్, యూ నో అబౌట్ ఇట్, థింక్ అబౌట్ ఇట్, ఐ నో. ఇదంతా ఆ టీన్ ప్లీజ్ కంటిన్యూ, ఎందుకంటే ఈ డిస్కషన్ జరగదు సార్ చాలా ఇంట్లలో. ఈ discussion Yeah. ఆ స్ట్రెస్ వరకు వచ్చి మాట్లాడతారు. ఆ స్ట్రెస్ లో ఆ ఎగ్జామ్ అతను పాస్ అవ్వలేకపోయాడు కాబట్టి దెన్ ద ఎంటైర్ సొసైటీ గెట్స్ ఎన్ ఎక్స్క్యూజ్ సేయింగ్ దట్ Yeah. నువ్వు ఓడిపోయావు, అది. you didn't clear the exam, so it's your fault, and which Yeah. is not the case. మీరు Yeah. చెప్పిన విధంగానే if you look at the facts, అరే పేపర్లు లీక్ అయి కొట్టేస్తున్నారు సీట్లన్నీ, how can you fault the candidate? మీరు చూస్తున్నారు కదా, ఇది క్యాండిడేట్ not Yeah, just ఎంటైర్ ఫ్యామిలీ. చూసారు, జస్ట్ లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ చూసారు. అది హ్యాపెనింగ్. నీట్ అనేది చాలా ఎలిట్ రిచ్ కమ్యూనిటీకి మాట్లాడతామండి, అందుకని ఇది బాగా హైలైట్ అవుతుంది, ప్రెషర్ తీసుకుంటున్నారు. కానీ మీరు అన్నట్టుగా గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ వీడియో ప్రతి ఎగ్జామ్ టాలెంటెడ్ పీపుల్ అన్యాయం అయిపోతున్నారు, 1 or 2 తప్ప. అందుకనే మన గవర్నమెంట్ ఆఫీస్ లో అంత సూపర్ క్వాలిటీ టెక్నాలజీ, అంటే కాంప్లెక్స్ ఎగ్జామ్స్ రాసిన వాడు కూడా చాలా స్టూపిడ్ గా బిహేవ్ చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు అర్థమవుతాం అన్నమాట, ఓహో ఇదేదో That is not too far from our reality. మీరు Yeah. నిజంగా పరిశీలిస్తే మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అదే వాస్తవం. దట్ ఈస్ అవర్ రియాలిటీ. అది మనం మర్చిపోతున్నాం. మన మైండ్ లోనే బ్రేక్ ఉంది. ఏంటి అంటే నో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్. ఒకసారి చూడు, నువ్వు రియాలిటీ చూడు, దిగి వస్తే తెలుస్తుంది అని చెప్పి. సార్ Yeah. నేను ఎప్పుడు నాకు బాధపడే విషయం ఏంటంటే, నేను ఎంఎస్సీ మ్యాథ్స్ చేశాను, నార్మల్ ఏదో ఐటీ జాబులు చేసుకుని బతికినా. నేను Right. జస్ట్ 2-3 రోజులు కొన్ని సంవత్సరాలు కొన్ని స్కూల్ ఎంబట్టి కొంచెం తిరగబట్టి నాకు ఇంత పెద్ద విషయం అర్థమైతే, ఐఏఎస్ ఆఫీసర్లు, ఎడ్యుకేషన్ కమిషనర్స్, వీళ్ళందరూ రోజు ఎన్ని సమస్యలు చూస్తారు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో, చాలా గ్రౌండ్ లెవెల్ సమస్యలు చూస్తారు. చూసి కూడా ఇలాంటి మార్పులు తీసుకురాకుండా 80 ఏళ్ళ వాడి కెరీర్ లో అట్లీస్ట్ ఒక 20 years ఆఫ్ కెరీర్ లో ఇలాంటిది మనం చేయాలి అని నలుగురు ముందుకు రాకపోవడం అంటే ఎడ్యుకేటర్స్ చేసిన ద్రోహం, మామూలు ద్రోహం కాదు ఈ దేశానికి. చదువుకున్నావు అంటే నమ్మకూడదురా. Yeah. Yeah. నాకు అనిపించింది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యండి, డోంట్ యూ అండర్స్టాండ్ యాజ్ అ కమిషనర్, యూ సిట్ డౌన్ ఫర్ 10 years ఇన్ అ చైన్, డోంట్ యూ అండర్స్టాండ్ ద గ్రౌండ్ లెవెల్, ఎంత మార్పులు తీసుకురావాలి. అయ్యో ఇంత బ్రోకెన్ యూత్ ఉందని తెలీదా, వాళ్ళకి పట్టలేదు. సో నాకు అనిపించింది, మేము ఇప్పుడు మనం సార్ ఇవన్నీ ఉన్నాయి కానీ కాదనట్లేదు, బట్ ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ ని కట్టి పడేస్తున్నానంటే మనం ఎడ్యుకేషన్ చదివించాలని ట్రై చేస్తున్నాం. ఇస్ ఇట్ నెసెసరీ? నో, మై బేసిక్ క్వశ్చన్. దీంట్లో కూడా ఒక ప్యారలల్ ఉంది ఫ్రమ్ ద డెవలప్డ్ వరల్డ్. దేర్ ఈస్ ఇది ఇండియాలో, మన భారతదేశం గురించి మాట్లాడలేదు, నేను బయట దేశంలో చూశాను. దేర్ ఈస్ ఏ రియల్ రిక్వైర్మెంట్ టు కీప్ ద పీపుల్ డమ్. వాడు తెలివి లేకుండా ఉంటేనే వాడు చెప్పింది. సో యూ మస్ట్ అండర్స్టాండ్ ద హ్యూమన్ సైకాలజీ. అండ్ ఇప్పుడు వెస్ట్ లో మీరు అదే చూస్తారు, ద డెలిబరేట్ డంపింగ్ డౌన్ ఆఫ్ జనరేషన్స్.
Right. అది ఇప్పుడు మన దేశంలో కూడా వచ్చేసింది. అండ్ యూ మస్ట్ అయ్యో. అంటే యూ నీడ్ ఏ సబ్సర్వియంట్ వర్కర్. అది డాసైల్ ఉంటాడో, వాడు చెప్పింది వింటాడో, అప్పుడే వాడి అజెండాలు ముందుకెళ్తాయి. అదే గవర్నమెంట్ స్కూల్ కేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రైవేట్ స్కూల్ కేమో తాహతు లేదు. Yeah. సో నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ స్ట్రక్చర్స్ కి ఫండింగ్ సెల్ఫ్ స్పాన్సరింగ్ సినారియోకి తీసుకొచ్చేసి మోర్ ఇంక్లూజివ్. ఇప్పుడు ఇట్స్ ఎ గుడ్ టైం టు థింక్ లైక్ 100 years ఆఫ్ ఎడ్యుకేషన్, 100 years ఆఫ్ ఇండిపెండెన్స్. స్వతంత్రం ఎందుకు వచ్చిందండి? కనీసం అక్షరాస్యుని చేసుకోలేకపోతే, కూడు గుడ్డ నీడ ఇవ్వలేకపోతున్నామేమో కానీ అక్షరాస్యం చేసుకోవడం చాలా ఈజీ. అదృష్టం కొద్దీ ఏఐ వచ్చింది మనకి, ఇంత సోషల్ మీడియా వచ్చింది. ఐఎమ్ సీయింగ్ ఇట్స్ అ బూన్. ప్రతి వాడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. నౌ వీ షుడ్ గెట్ లిటరేటెడ్. ఈ దేశాన్ని 100 ఏళ్ళకి తీసుకెళ్లేటప్పుడు అడుగు దాటుతున్నప్పుడు అందరం అక్షరాస్యులమై ఉండాలి మినిమం. ఇది కల కాదా? ఇది కాదా స్వతంత్ర దేశం అంటే? The reason that it went from education to politics, back into education and back into corruption, because these are all interrelated. Yeah, అంతే సార్. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎఫెక్టెడ్. వాడు ఒకడు కరెక్ట్ అయ్యి పేపర్ లీక్ చేస్తే మళ్ళీ మన ఎగ్జామ్ రాయాల్సిందే. నెక్స్ట్ జనరేషన్, ఎస్పెషల్లీ కాలేజ్ గ్రాడ్యుయేటింగ్ యూత్ కి మీరు ఇవ్వదలుచుకునే మెసేజ్ ఏదైనా ఉంటే చెప్పండి సార్. సింపుల్ సార్. ప్రతి వాళ్ళకి వాడికి ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండాలి. దెర్ ఇస్ ఒక చిన్న ఫిలాసాఫికల్ లైన్ ఏంటంటే, యు ఆర్ విజిటింగ్ దిస్ ఎర్త్, యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ దిస్ విజిట్. ఇప్పుడు మనం ఇక్కడ ఇద్దరం కూర్చున్నాం, మనకు పర్పస్ తెలుసు, అందుకని వీఆర్ ఏబుల్ టు టాక్ సంథింగ్, డూ సంథింగ్ సెన్సిబుల్. సో వెన్ వీ అండర్స్టాండ్ అవర్ పర్పస్, ఆటోమేటికల్లీ మిగతా అట్రాక్షన్స్ అన్ని కూడా పోయి మనకు కావాల్సినవి మనుషులు, పరిసరాలు, మెటీరియల్స్ అన్ని కూడా మనకి అవే ఆటోమేటిక్ గా దొరుకుతాయి అనేది నా విశ్వాసం. సో ఫైండ్ యువర్ పర్పస్, యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ పీపుల్, యువర్ ప్లేసెస్, ఎవ్రీథింగ్. I appreciate Pari. Thank you so much, sir. The pleasure was all mine. Thank you so much. Yeah.